నిలిచిన వీరు గొప్ప ఆదర్శవంతమైన అధికారిగా రాణించారు. ఉద్యోగ విరమణ అనంతరం బాలలు యువతలో చైతన్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా వందలాది ప్రాంతాలలో ఉపన్యాసాలను ఇస్తున్నారు. నేటి యువతను ఆదర్శంగా తీర్చిదిద్దినప్పుడే ఆదర్శ రాజ్య స్థాపనకు అది బలమైన పునాది అనేది శ్రీ లక్ష్మీనారాయణ గారి లక్ష్యం, లక్షణం, గమ్యం, గమనం. నడిచే ఒక పుస్తకం వంటి సామాజిక చైతన్యమూర్తి శ్రీ లక్ష్మీనారాయణ గారికి ఇదే మా సాదర స్వాగతాంజలి. చెందిన తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు చెప్పి మీ ముందు మాట్లాడగలిగే స్థాయికి నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన మా గురువులందరినీ స్మరించుకుంటూ ఈరోజు ఒక అద్భుతమైన అవకాశం. నేను ఇదే ప్రాంతంలో చదివాను, ఈ ప్రాంతం భూమి మీద తిరిగాను, ఈ ప్రాంతం నీళ్లు తాగాను, ఇక్కడే తిరిగి ఈరోజు మీ ముందు మాట్లాడగలగడానికి ప్రధానమైన స్ఫూర్తి ఏంటంటే ఈ ప్రాంతం, ఈ భూమి, ఈ నీరు, ఈ వాతావరణం. అందువల్ల ఈ 3 రోజులు ఇక్కడ ఈ భూమిపై తిరుగుతూ, ఈ గాలి పీల్చుకుంటూ, ఇక్కడి నీళ్లు తాగుతూ మీరు కనుక ఈ 3 రోజులు అద్భుతంగా మీ ఏవైతే ఏ కార్యక్రమం కోసమైతే మీరు వచ్చారో దాని మీద కేంద్రీకృతం చేస్తే ఖచ్చితంగా మీరందరూ కూడా అద్భుతమైన నాయకులుగా, బ్రహ్మాండమైన లీడర్స్గా మీరందరూ కూడా భారతదేశానికి ముద్దు బిడ్డలుగా మీరందరూ తయారవుతారన్న దాంట్లో ఎటువంటి నాకు అనుమానమే లేదు. కాబట్టి 3 రోజులు మీరు కాన్సన్ట్రేట్ చేయండి, మీ ఫోన్ను పక్కన పెట్టండి. ఏ పని కోసమైతే మేము వచ్చామో ఆ పని మీద మీరు పూర్తిగా కేంద్రీకృతం అవ్వండి, కాన్సన్ట్రేట్ చేయండి, ఫోకస్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే ఒక 3 రోజుల్లో మనలో బ్రహ్మాండమైన మార్పు రాబోతుంది. ఇటువంటి మార్పు మీలో చూడడానికి సంకల్పించి మిమ్మల్ని అందరినీ ఎక్కడెక్కడో ఉన్న వారందరినీ ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన రోటరీ క్లబ్ వారికి ప్రప్రథమంగా మనం అందరం కూడా కృతజ్ఞతలు వ్యక్తం చేయాలి. పిల్లలు మీరందరం చెప్తారు. మా అత్యంత ఆప్తులు, స్నేహితులు మా డాక్టర్ రామ్ ప్రసాద్ గారు, తర్వాత ఈరోజు ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నాతో పాటు వచ్చిన హరిహర ప్రసాద్ గారు, ఆ తర్వాత ప్రముఖులు ఈ హోస్ట్ క్లబ్ శ్రీ బోడి రామసుబ్బారావు గారు, ఆ తర్వాత సిహెచ్ శ్రీనివాసరావు గారు, కార్యక్రమానికి విచ్చేసిన ఎంతోమంది రోటరీ ప్రముఖులు, ముఖ్యంగా పిల్లలు, వారి ట్రైనింగ్ అంటే ఎలా ఉంటుందంటే ఎవరైనా ఒక వ్యక్తిని ఊహించుకుంటే మనకు వెంటనే మైండ్లో కలిగేది మా ప్రత్యూష సుబ్బారావు గారు. వారు కూడా వారి టీంతో ఈరోజు వచ్చి, గిరీష్ గారు, వీరందరూ కూడా వచ్చారు ఇక్కడ. సో వీరందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తూ, నాకు మీరందరూ కూడా విద్యార్థులలాగా కనిపించట్లేదు. నాకు ఇక్కడ మీరందరూ నాకు 21వ శతాబ్దపు భారతదేశ భాగ్య విధాతలుగా మీరందరూ నాకు కనిపిస్తున్నారు. మీరందరూ భారతదేశం యొక్క భాగ్య విధాతలు మీరందరూ. ఎందుకంటే ఒకసారి చరిత్రలో మీరు వెళితే ఏమన్నారంటే 19వ శతాబ్దం బ్రిటిష్ వారిది, 20వ శతాబ్దం అమెరికన్లది, 21వ శతాబ్దం భారతదేశంది అని మనకు చరిత్ర తిరిగేస్తే మీకు తెలుస్తుంది. అటువంటి 21వ శతాబ్దాన్ని మలచడానికి వచ్చిన భాగ్య విధాతలు మీరంతా అని మరి ఒకసారి నేను చెబుతున్నాను. ఎందుకంటే 20వ శతాబ్దం చూసుకుంటే యుద్ధాలు, ఎక్కడ చూసినా యుద్ధాలు, విప్లవాలు, స్వాతంత్ర సంగ్రామాలు, ఆవిష్కరణ. 2వ ప్రపంచ యుద్ధం మీరు ఒకసారి తిరగేస్తే అప్పుడు జరిగినన్ని ఆవిష్కరణలు ఇంకెక్కడా జరగలేదు. ఆటం బాంబు కావచ్చు, మీ కారు కావచ్చు, లేకుంటే ఫోన్ కావచ్చు, ఏదైనా చూడండి 20వ శతాబ్దంలో ఆవిష్కరణలు చాలా జరిగాయి. 21వ శతాబ్దంలో కూడా యుద్ధాలు చూస్తున్నాం. ఏ దేశాలకు మధ్య యుద్ధం జరుగుతోంది? ఇప్పుడు రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతోంది.
ఇజ్రాయిల్, లెబనాన్, హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. కానీ ఈ యుద్ధాలను కూడా తట్టుకునే సైనికుల్లాగా మీరందరూ నాకు కనిపిస్తున్నారు. భారత భాగ్య విధాతలు ఆ యుద్ధాలను తట్టుకొని భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళే సైనికుల్లాగా మీరు కనిపిస్తున్నారు. కానీ మీ చేతుల్లో ఆయుధాలు లేవు, మీ చేతుల్లో బాంబులు లేవు, మీ చేతుల్లో తుపాకులు లేవు. కానీ మీ ఆయుధం ఏంటంటే మీ యొక్క బ్రెయిన్. మీ ఆయుధం మీ బ్రెయిన్. కాబట్టి ఈ మెదడు, బ్రెయిన్ అనే ఆయుధాన్ని మీరు గనక సక్రమంగా తయారు చేసుకోగలిగితే ఎటువంటి యుద్ధాలు అవసరం లేకుండా మనం ప్రపంచాన్ని జయించగలమని సాటి చెప్పే భారత భాగ్య విధాతలని నేను అందుకని అన్నాను. సో మీరు చేయాల్సింది మీ బ్రెయిన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, భారతదేశపు మూలాలు ఉన్న పిల్లలు ఏమేం చేస్తున్నారో ప్రపంచంలో. మీరు ఎప్పుడైనా పేపర్ ఎంతమంది చదువుతారో నాకు తెలియదు, కానీ స్పెల్ బీ కాంపిటీషన్ ఎక్కడైనా జరిగితే ప్రపంచంలో దాంట్లో ఫస్ట్ వచ్చేది ఇండియా, భారతదేశపు మూలాలు ఉన్న పిల్లలు. ఆ తరువాత ఒలింపియాడ్స్ ఎక్కడైనా జరిగితే, మ్యాథ్స్ ఒలింపియాడ్స్ కానీ, ఫిజిక్స్ ఒలింపియాడ్ కానీ చూడండి ఎప్పుడైనా పేపర్లో. ఎక్కడ జరిగినా ప్రపంచంలో మన మొట్టమొదటి స్థానంలో ఉండేది భారతీయ మూలాలు కలిగిన పిల్లలు. డిబేట్స్ కావచ్చు, ఎలక్యూషన్స్ కావచ్చు, చెస్ కాంపిటీషన్ కావచ్చు, ఏదైనా చూడండి ఫస్ట్ స్థానంలో వచ్చేది మన భారతీయులు. ఎందుకంటే మన ఆయుధం మన బ్రెయిన్. కాబట్టి ఈ ఆయుధాన్ని మీరు గనక చక్కగా ఉపయోగించుకోగలిగితే, అందుకనే ప్రపంచమంతా కూడా ఈ బాంబులను చూసి భయపడుతున్నారు. భారతదేశ బాంబులు ఇవన్నీ కూడా మెదడును ఉపయోగించి ప్రపంచాన్నే తమ చేతిలో తీసుకొచ్చే అద్భుతమైన శక్తి ఉన్న బాంబులు ఎవరంటే మీరందరూ. కాబట్టి ప్రపంచం భయపడుతోంది భారతదేశం అంటే. కాబట్టి భారతీయులకు ఏ విధంగా మన దేశం నుంచి పంపించేయాలి, మన దేశం నుంచి వీసాలు ఇవ్వకూడదు, ఇలా ఆలోచిస్తున్నారు చాలామంది. ఎందుకంటే మన మేధస్సుకు అంత ప్రభావం ఉంది కాబట్టి ప్రపంచంలో. కాబట్టి ఇదే మన ఆయుధం, ఇదే మన శక్తి. కాబట్టి పిల్లలందరూ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే దిస్ ఈజ్ అవర్ వెపన్, దిస్ ఈజ్ అవర్ న్యూక్లియర్ బాంబ్ ఆర్ హైడ్రోజన్ బాంబ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మిగతా దేశాలు వాళ్ళ అణ్వస్త్రాలు ఇవి చూసి గర్వపడుతుంటే భారతదేశం మేధస్సును చూసి గర్వపడుతున్న దేశం భారతదేశం. అందుకనే 21వ శతాబ్దం ఎవరిది? 21వ శతాబ్దం మనది, భారతీయులది, మనందరిది కూడా 21వ శతాబ్దం అని మీరందరూ కూడా గమనించాలి. అందువల్ల అటువంటి 21వ శతాబ్దంలో ఉన్న మీతో మాట్లాడడం చాలా అదృష్టం. ఎందుకంటే మీరందరూ కూడా 2000 సంవత్సరం తర్వాతే పుట్టారు. మీరందరూ కూడా 2000 సంవత్సరం తర్వాత పుట్టారంటే 21వ శతాబ్దంలో ఉన్న మీతో మాట్లాడడం చాలా ఆనందం. మీరు తేవాల్సింది ఏంటంటే ప్రపంచానికి శాంతి తీసుకురావాలి, ప్రపంచానికి సౌభాగ్యం తీసుకురావాలి మీరు. అందువల్ల మిమ్మల్ని భారత భాగ్య విధాతలు అన్నారు. ఏమేమి తీసుకురావాలి మీరు ప్రపంచానికి? శాంతి, పీస్. తర్వాత భారతదేశం ప్రపంచానికి సౌభాగ్యాన్ని తీసుకోవాలంటే ఎక్కడ చూసినా ఆనందం ఉండాలి, ఎక్కడ చూసినా అభివృద్ధి ఉండాలి, ఎక్కడ చూసినా సుఖ సంతోషాలు ఉండాలి. ఇవన్నీ తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని చెబుతున్నాను. ఎందుకంటే భారతదేశంలో ఉన్న క్రమశిక్షణ, భారతదేశంలో ఉన్న కుటుంబ వ్యవస్థ, భారతదేశం ప్రపంచంలో ఏదైనా మార్పు జరిగితే దాన్ని సులభంగా అన్వయించుకునే శక్తి భారతదేశానికి ఉంది. మీరు ఎప్పుడైనా అమెరికాకు వెళ్ళండి, అమెరికాలో 4 క్యూఆర్ కోడ్లు కనిపిస్తాయి మీకు ఎక్కడికైనా వెళితే. 4 క్యూఆర్ కోడ్లు. ఈ బ్యాంకుకు ఒక క్యూఆర్ కోడ్, ఈ బ్యాంకుకు ఒక క్యూఆర్ కోడ్, ఈ బ్యాంకుకు ఒక. కానీ భారతదేశంలో ఒకే క్యూఆర్ కోడ్తో మనము యూపీఐలో ప్రపంచాన్నే ముందుకు సాటి చెబుతున్న దేశం భారతదేశం. అది భారతదేశం యొక్క మేధస్సు అని మీరందరూ కూడా గుర్తించాలి. ఇప్పుడే వస్తున్నాను, అక్కడి నుంచి చూసి వస్తుంటే కొబ్బరి బోండా అమ్ముకునే వ్యక్తి కూడా క్యూఆర్ కోడ్ పెట్టుకున్నాడు. సో ఆ విధంగా భారతదేశంలో భారతీయుల్లో అన్వయించుకునే శక్తి చాలా త్వరగా ఉంది. ఏదైనా కొత్త డెవలప్మెంట్ రాగానే దాన్ని ఎలా చేస్తాం? కంప్యూటర్ ఎవరో కనిపెట్టారు, కానీ ఆ కంప్యూటర్ని ఉపయోగించుకొని ప్రపంచాన్ని శాసిస్తున్నది భారతదేశం. మైక్రోసాఫ్ట్ CEO ఎవరు?
సత్య నాదెండ్ల, గూగుల్ CEO సుందర్ పిచ్చయ్య, ఇలా రకరకాలుగా ఉన్నారు మన దగ్గర. అమెజాన్, ఇవన్నీ కూడా మీరు CEOలు తీసుకుంటే భారతదేశం అంటే మనం ఏదైనా కొత్త విషయం తెలిస్తే దాన్ని త్వరగా దాని మీద ప్రభుత్వం సంపాదించి దాన్ని మనం బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్ళగలం. ఇది భారతీయుల యొక్క కెపాసిటీ. ఇది మీరు గమనించాల్సిన ప్రధానమైన విషయం. కాబట్టి మీలో నాయకత్వపు లక్షణాలు పెంచాలని చెప్పేసి రోటరీ క్లబ్ వాళ్ళు రైలా అనే కార్యక్రమంతో మిమ్మల్ని అందరినీ ఇక్కడ చేశారు. రైలా అంటే రోటరీ యూత్ లీడర్షిప్ అవార్డ్స్ కదండి సుబ్బారావు గారు. రోటరీ యూత్ లీడర్షిప్ అవార్డ్స్ అంటే మిమ్మల్ని అందరినీ కూడా వెతికి పట్టుకున్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు మీరు అని చెప్పేసి. జల్లెడ పట్టారు మా సుబ్బారావు గారు. జల్లించి జల్లెడ పట్టి అందులోంచి బ్రహ్మాండమైన వారిని తీసుకువచ్చి హరహర మహాదేవుడి సన్నిధిలో, జై భవానీ సన్నిధిలో మీ అందరికీ కూడా బ్రహ్మాండమైన 3 రోజుల నాయకత్వపు లక్షణం ఇవ్వాలని చెప్పేసి వారు సంకల్పించారు మా రాంప్రసాద్ గారు. సో లీడర్కు కావలసినది ఏంటంటే సంపూర్ణ జ్ఞానం కావాలి. ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎ లీడర్ ఈస్ he should have complete command over the subject. ఏ విషయం మీరు తీసుకున్నా కూడా దాని మీద మీకు కంప్లీట్గా కమాండ్ ఉండాలి. సపోజ్ మీరు మ్యాథ్స్లో లీడర్, మ్యాథ్స్ మన చేతుల్లో ఉండాలి, మొత్తం ఫింగర్ టిప్స్ మీద మ్యాథ్స్ ఉండాలి. ఫిజిక్స్లో మీరు లీడర్, ఫిజిక్స్ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. పరీక్ష కోసం కాదు, సబ్జెక్టు లోతుల్లోకి వెళ్ళాలి. వాళ్ళనే లీడర్గా అనుకుంటారు రేపప్పుడు. కాబట్టి ది ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎ లీడర్ ఈస్ హ్యావింగ్ కంప్లీట్ నాలెడ్జ్. హ్యావింగ్ కంప్లీట్ నాలెడ్జ్. అందువల్ల మీరు ఏ విషయంలో అయితే కూడా మీరు లీడర్ అవ్వాలనుకుంటున్నారో ఆ విషయంలో కంప్లీట్ నాలెడ్జ్ని మీరు సంపాదించండి. దట్ ఈజ్ యువర్ ఫస్ట్ క్వాలిటీ. అయితే ఈ నాలెడ్జ్ మనకు ఉండదు. పుస్తకాలు ఏం చేస్తాం మనం చదివేసిన తర్వాత? 8th క్లాస్ చదివిన తర్వాత 9th వచ్చిన తర్వాత 8th క్లాస్ పుస్తకాలను ఏం చేస్తాం? పడేస్తాం. అదేవిధంగా మనకు కంప్లీట్ నాలెడ్జ్ లేకుంటే మనల్ని కూడా పక్కన పడేస్తారు. అందువల్ల నేర్చుకోండి పిల్లలు, మీరందరూ కూడా పరీక్షల కోసం మాత్రమే చదవకండి. ఎప్పుడు ఆ సబ్జెక్టులో ఉన్న డెప్త్లకు మీరు వెళ్ళండి. ఆ సబ్జెక్టు మొత్తాన్ని రంగరించండి. అది సబ్జెక్టు మొత్తాన్ని మీరు కాచి వడపోయాలి. అది లీడర్ యొక్క ప్రథమ క్వాలిటీ. అందువల్ల ఇది కావాలంటే ఏం చేయాలంటే మంచి కథలు చదవండి అని నేను చెబుతాను. ఎప్పుడు మంచి కథలు చదవాలి మనం ఎప్పుడు కూడా. ఎలన్ మస్క్ తెలుసా మీ అందరికీ? ఎలన్ మస్క్ 6 కంపెనీలకు CEO అవుతుంది. స్పేస్ షటిల్ అని మనం పంపించారు అక్కడ. దానికి టెస్లా అనే కంపెనీకి, ఇంకోటి బోరింగ్ అనే ఒక కంపెనీ ఉంది. ఇలా 6 కంపెనీలకు అతని CEO. అతన్ని ఒక ఇంటర్వ్యూలో అడిగితే ఏం చెప్పాడు తెలుసా? మీరు ఎలా 6 కంపెనీలకు CEO అవ్వగలంటే ఆయన చెప్పినది ఏంటంటే నేను కథలు చదువుతాను అని చెప్పాడు. ఐ రీడ్ స్టోరీస్. దిస్ వాజ్ ది రిప్లై ఆఫ్ ఎలన్ మస్క్. అందువల్ల నేను ఈ విధంగా అనేక విషయాల మీద నాకు బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఉంది. దానివల్ల నేను 6 కంపెనీలకు CEO కావాలనుకుంటున్నాను. కాబట్టి లీడర్షిప్లో మీరు చేయాల్సింది మొదటి, ఏ విషయం పట్టుకున్నా దాన్ని లోతుల్లోకి వెళ్ళడం. ఇక్కడ పాతాళ గంగా అని ఉంది, ఇక్కడ రోప్ వేలో మిమ్మల్ని పాతాళ గంగకి తీసుకెళ్తారు. అక్కడ కృష్ణా నది లోతు చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా మీకు కూడా ఆ విధమైన లోతులలో జ్ఞానాన్ని మీరు తెలుసుకోవాలని ఇక్కడ శ్రీశైలంలో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. రెండవది మీరు చేయాల్సింది కథలు చదవండి బ్రహ్మాండంగా. ఇది బుక్ ఎగ్జిబిషన్ సీజన్. హైదరాబాదులో బుక్ ఎగ్జిబిషన్ 17వ తారీఖు నుంచి మొదలవుతుంది. హైదరాబాద్ పూర్తి అవ్వగానే విజయవాడలో బుక్ ఎగ్జిబిషన్ వస్తుంది. అందువల్ల ఈసారి ఎగ్జిబిషన్లో మీరు చేయాల్సింది ఏంటంటే వెళ్ళి మీకు నచ్చిన పుస్తకాలు తెచ్చుకొని వాటిని చదవండి. కేవలం టెక్స్ట్ బుక్లు మాత్రమే చదవకండి. మీరు మీ పుస్తకాలతో పాటు కథల పుస్తకాలు కూడా చదవాలి. అప్పుడు ఏమవుతుందంటే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. మీకు క్రియేటివిటీ పెరుగుతుంది మీలో. అంటే సృజనాత్మక శక్తి, క్రియేటివిటీ పెరుగుతుంది. ఏం చేయాలి క్రియేటివిటీ పెరగాలంటే? కథ
కథలు చదవాలి, కథల పుస్తకాలు చదవాలి. కాబట్టి మీరు మంచి లీడర్ అవ్వాలంటే మీరు చేయాల్సింది మంచి కథలు చదవడం అన్నది మీరు నేర్చుకోండి. ఎందుకంటే కథలు చదువుతున్నప్పుడు ఇంతకుముందు చిన్నప్పుడు ఒక పాట పాడేవాడు, చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే ఓగు పూలు దేవే అన్నది. ఇలా తెలుగులో మనం ఇలా పాడుకుంటుంటే ఇంగ్లీషులో అనేక మంది పాడుతున్నారు. కానీ చాలా రోజు ఈ పాటలు పాడుతున్నాం కానీ చందమామ రావట్లేదు మన దగ్గరికి. కాబట్టి ఏం డిసైడ్ చేశారు, మనమే చందమామ దగ్గరికి వెళ్దామని చెప్పి అమెరికా వాళ్ళు మొట్టమొదటిగా చందమామ మీదకి వెళ్ళారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ అండ్ మైకేల్ కాలిన్స్, ఈ ముగ్గురు అపోలో అనే స్పేస్ షటిల్ తీసుకొని వాళ్ళు వెళ్ళారు. దానికి ప్రధానమైన కారణం ఏంటి? వాళ్ళు కథలు చదవడం వల్ల. చందమామను రమ్మంటే అది రావట్లేదు, మనమే వెళ్దాం అనుకున్నారు. వాళ్ళు ఆ విధంగా ముందుకు వెళ్ళగారు. చూడండి కథల ప్రభావం ఎంత గొప్పగా ఉంటుంది. ఆకాశంలో పక్షులు తిరుగుతున్నాయి, పక్షులు ఎగురుతున్నాయి. సింధుబాద్ కథలు చదివారా మీరు ఎప్పుడైనా? సింధుబాద్ సాహస యాత్రలు ఉంటాయి, సింధుబాద్ కథలు. అవి ఒకసారి చదవండి. ఆ కథల్లో ఒక పక్షి మీద ఒక మనిషి ఎక్కినట్టు ఒక పిక్చర్ వేశారు. ఒక పక్షి మీద ఒక మనిషి కూర్చొని వెళ్తున్నాడు. అది చూసి ఇద్దరు ఏం చేశారంటే, వాడు కూడా రెక్కలు కట్టుకొని కొండ మీదకి ఎక్కి వాళ్ళు దుంకారు కిందికి. మేము కూడా పక్షుల్లాగా ఎగురుతాం, కానీ కింద పడ్డారు వాళ్ళు. ఆ తరువాత ఆలోచించిన వాళ్ళు ఏం చేశారంటే, ఇది కుదరదని చెప్పి చక్రాలు బిగించి ఎయిర్ క్రాఫ్ట్ను తయారు చేశారు రైట్ బ్రదర్స్. కారణం, సింధుబాద్ కథల్లో ఒక పక్షి మీద ఒక మనిషి వెళ్ళాడు అంటే నేను కూడా మనుషుల్ని తీసుకువెళ్ళాలి అని చెప్పి వాళ్ళు ప్రేరేపించబడి వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ను తయారు చేశారు. చూడండి, కథలు చదివితే ఏమవుతుందన్న దానికి ఈ రెండు ఉదాహరణలు మీకు చెప్పాను. చంద్రుడి మీదకి వెళ్ళడం, విమానాలు తయారు చేయడం. సో ఆ విధంగా మీరు గనక చేస్తే బ్రహ్మాండంగా ముందుకు వెళ్తారు. కాబట్టి ఈసారి బుక్ ఎగ్జిబిషన్లో రైలా వాళ్ళే కనిపించాలి. ఎక్కడ చూసినా కూడా రైలా వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే బుక్ ఎగ్జిబిషన్లో ఉన్నారు, వెళ్ళి పుస్తకాలు తెచ్చుకున్నారు అని అన్నారు. పుస్తకాలు వెళ్ళి జీకే పుస్తకాలు తెచ్చుకోకండి, మీరు కథల పుస్తకాలు తెచ్చుకోండి. ఎప్పుడైతే కథల పుస్తకాలు చదువుతారో మీకు జీకే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఆ విధంగా మీరు చూసుకుంటుంటే నక్కబావ కాకిబావ కథ చదివారు ఎప్పుడైనా? నక్కబావ కాకిబావ కథలు ఎందుకు చదవాలంటే లీడర్షిప్ నేర్పిస్తుంది మీకు. కాకిబావ ఒక చిన్న మాంసం ముక్క పట్టుకొచ్చి కొమ్మ మీద కూర్చుంది. కాకి బ్రహ్మాండంగా మంచి ముక్క. కింద నక్కకు దాన్ని ఎలాగైనా తీసుకురావాలన్న కోరిక. అప్పుడు ఏం చేసిందంటే నక్క కూర్చొని, కాకిబావ నువ్వు బ్రహ్మాండంగా పాట పాడతావు కాకిబావ, నీ పాట వినాలని నాకు చాలా రోజుల నుంచి కోరికగా ఉంది. నువ్వు ఒక్కసారి పాట వినిపిస్తే నా జీవితం ధన్యమవుతుంది అనగానే కాకి పొంగిపోయి, కాకి ఏం చేస్తుంది, కాకా అంటుంది, అంతకన్నా ఏం పాట పడుతుంది. వెంటనే పొంగిపోయి కాకా అనడం మొదలుపెట్టింది. నోటిలోని మాంసం ముక్క కింద పడితే ఆ నక్క బ్రహ్మాండంగా తీసుకువెళ్ళింది. ఈ కథ మనం కథగా చదువుతాం, కానీ ఈ కథలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, జీవితంలో చాలామంది మన దగ్గరికి వచ్చి మనల్ని అనవసరంగా పొగుడుతూ ఉంటారు. కాబట్టి జీవితంలో మనం ఏం నేర్చుకోవాలంటే, అనవసరంగా మనం పొగిడే వాళ్ళ దగ్గర మనం గనక లొంగిపోయామంటే, ఏ విధంగా కాకిబావ తన నోటిలో ఉన్న మాంసం ముక్క పోగొట్టుకుందో మన జీవితాన్ని కూడా మనం పోగొట్టుకుంటాము అని చెప్పేసి ఈ కథల నుంచి మీరు నేర్చుకుంటారు. ఈ పిల్లలు, అందుకనే మీకు చెబుతున్నది కథలు చదవండి అని చెబుతున్నాను. ఈ కథల నుంచి చాలా విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు చూడండి, చాలా చోట్ల పొగుడుతుంటారు మనుషుల్ని. ఆ పొగడ్డం వల్ల ఏమవుతుందంటే నమ్మేసి ఆస్తులు రాసి ఇచ్చేస్తున్నారు చాలామంది. వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీలన్నీ రాసి ఇచ్చేస్తున్నారు, మోసపోబడుతున్నారు. దానికి కారణం ఏంటంటే, వాళ్ళు నక్కబావ కాకిబావ కథ మాత్రమే చదివారు, కానీ అందులో నీతిని గమనించలేవాళ్ళు. కాబట్టి పిల్లలు, మీరందరూ గమనించాల్సిన అంశం ఏంటంటే, కథలు చదవండి, కథలలో ఉన్న విషయాన్ని అన్వయించుకోండి.
ఇంకొక కథ ఉంది, మీ అందరు ఎంతమంది చదివారో నాకు తెలియదు కానీ, కోతి ముసలి కథ. చెప్పనా? మంకీ అండ్ క్రొకడైల్ స్టోరీ. ఏం చేస్తుందంటే, ఆ మొసలి చెరువులో ఉంటుంది. రోజు బయటకు వస్తుంటే పైనుంచి కోతి దానికి పళ్ళు ఇస్తుంటుంది, ఫ్రూట్స్ బ్రహ్మాండంగా తింటూ ఉంటుంది మొసలి. కోతి వేసే పళ్ళే ఇంత తీయగా ఉన్నాయే, ఈ కోతి ఎంత తీయగా ఉంటుందో దీన్ని ఎలాగైనా మనం పట్టేయాలని చెప్పేసి కోతిని ఒకరోజు మా ఇంటికి వస్తావా అని అడుగుతుంది మొసలి. వస్తాను అంటుంది. మొసలి కోతిని తన వీపు మీద ఎక్కించుకొని చెరువులో వెళుతూ ఉంది. మధ్య భాగంలోకి రాగానే మొసలి చెప్పేస్తుంది, నేను రోజు నువ్వు ఇచ్చే పళ్ళు తింటున్నాను, చాలా తీయగా ఉన్నాయి, కాబట్టి ఈరోజు నిన్నే తింటే ఎంత బాగుంటుందో కదా అని నాకు అనిపించింది అంటే, వెంటనే కోతి ఏమంటుందో తెలుసా? అయ్యో ముసలి బావా, ఈ విషయం నాకు ముందే చెప్పింటే బాగుండేది కదా, నా గుండె నా చెట్టు మీద పెట్టేసి వచ్చా, నా శరీరంలో గుండె చాలా మంచిది, ఆ గుండె కనుక నేను అక్కడ వదిలిపెట్టి వచ్చేసానే, మరి నీకు ఎలా ఉంటుందో, కాబట్టి నన్ను మళ్ళా అక్కడికి తీసుకెళ్ళు, నేను మళ్ళా చెట్టు ఎక్కి ఆ గుండెను తీసుకుని వస్తాను, మళ్ళా నువ్వు నన్ను తినేద్దు అంటుంది. అప్పుడు ముసలి నమ్మేసి కోతిని ఇక్కడికి తీసుకొని వదిలేస్తే కోతి చెట్టు మీదకి ఎక్కి అంటుంది ఏమని, మనం ఇంత సన్నిధ్యం, ఇంత మంచి మిత్రులుగా ఉన్నావు, నీలో ఇంత కుటిల బుద్ధి ఉందని నాకు తెలిసింది, బై బై అని చెప్పేస్తుంది. దీని నుంచి మనకు తెలిసే కథ ఏంటంటే, ఎక్కడైనా ప్రమాదంలో ఉన్నప్పుడు మన మేధస్సును ఎలా ఉపయోగించాలన్నది ఈ కథ చెబుతుంది మీకు. కాబట్టి whenever you are in a trouble, you should have this sense of coming out of that problem. ఇది లీడర్ యొక్క లక్షణం. లీడర్ యొక్క లక్షణం ఏంటంటే, ఏదైనా మనల్ని కనుక ఎవరైనా చీట్ చేస్తున్నారు అని మీకు అనిపిస్తే వెంటనే దాని నుంచి బయటికి రావాల్సిన లక్షణం కూడా లీడర్. ఇవన్నీ ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? స్టోరీస్ నుంచి వచ్చాయి. కాబట్టి మీరు మంచి లీడర్స్గా అవ్వాలంటే మీరు చేయాల్సింది రీడ్ స్టోరీస్. స్టోరీస్ చదివి దాని నుంచి బ్రహ్మాండంగా మీరు నేర్చుకుంటే అప్పుడు ఏమవుతుందంటే మీరు గొప్ప నాయకులుగా వస్తారు. పూర్తి ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అంటారు. కాబట్టి లీడర్ షుడ్ హ్యావ్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్. ప్రజెన్స్ ఆఫ్ మైండ్ లేకుంటే లీడర్ ఏమవుతుందంటే వాళ్ళ ఫాలోయర్స్ అందరూ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. సో అందుకనే చెప్పాను, ఒక విషయం మీద కంప్లీట్ జ్ఞానం దాన్ని తీసుకురావాలంటే మీరు అందరూ కూడా కథలు చదవాలి అన్నారు. వినాయక చవితి ఎంతమంది గడుపుకున్నారు? వినాయక చవితి చేస్తాం కదా ఇంట్లో. వినాయక చవితి రోజు కథ కూడా చదువుతాం. చదువుతారా కథ ఇంట్లో? వినాయక చవితి కథ. ఒకసారి ఏమవుతుందంటే, అన్ని గణాలకు ఎవరు అధినాయకుడు ఉండాలని నిర్ణయిస్తారు. ఎవరు ఉండాలి అంటే అప్పుడు ఒక పరీక్ష పెడతారు. ఏం పరీక్ష? ఎవరైతే ముందుగా వెళ్ళి అన్ని స్నానాల్లో స్నానం చేసి వస్తారో వాళ్ళు అందరికీ గణాలకన్నీ అధినాయకుడు అవుతారు అని చెప్తారు. అప్పుడు ఎవరు కాంపిటీటర్స్? ఎవరెవరు అక్కడ? వినాయకుడు, కుమారస్వామి. వినాయకుడి యొక్క వాహనం ఏంటి? ఎలుక, మూషికం. కుమారస్వామి వాహనం నెమలి. అది చెప్పగానే కుమారస్వామి బయలుదేరి నేను నదుల్లోకి వెళ్ళి స్నానం చేద్దామని బయలుదేరతాడు. కానీ గణపతి వాహనం మూషికం ఎలా వెళతారంటే అప్పుడు నారదుడు వస్తాడు. వచ్చి ఒక సలహా ఇస్తాడు. మీ అమ్మా నాన్నల చుట్టూ నువ్వు ప్రదక్షిణ చెయ్యి అని చెప్తాడు. కాబట్టి గణపతి ఏం చేస్తాడు? వినాయకుడు వాళ్ళ అమ్మా నాన్నల చుట్టూ ప్రదక్షిణ చేయడం మొదలు పెడతాడు. కుమారస్వామి ఏ నదికి వెళ్ళినా కూడా అక్కడ ఏం కనిపిస్తుంది? కుమారస్వామికి గణపతి అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చినట్టు కనిపిస్తుంటుంది. సో ఆ విధంగా చూస్తే ఎక్కడికి వెళ్ళినా కూడా గణపతి ముందుకు కనపడతాడు. ఈ కథ చదవగానే మీకు ఏం డౌట్ రావాలంటే, ఇందులో చీటింగ్ జరిగింది కదా అని అడగచ్చు మీ డౌట్. కుమారస్వామి అయితే వెంటనే వెళ్ళిపోయాడు నెమలి మీద.
కానీ గణపతి ఏమో ఇక్కడే తిరుగుతున్నాడు, మరి అలా జరిగింది కదా అని సహజంగా మీలో డౌట్ వస్తుంది, రావాలి కూడా. దానికి రిప్లై ఏంటంటే, శివపార్వతులు జ్ఞానానికి ప్రతీకలు వాళ్ళు. మల్లికార్జున స్వామి, భ్రమరాంబ మాత వీరిద్దరు కూడా జ్ఞానానికి ప్రతీక. కాబట్టి వీళ్ళ చుట్టూ తిరిగితే, అంటే జ్ఞానం చుట్టూ తిరిగితే మనం ఏదైనా సాధించవచ్చని ఈ కథ మీకు చెబుతుంది. కాబట్టి మీరు దేని చుట్టూ తిరగాలి? జ్ఞానం చుట్టూ తిరగాలి. కాబట్టి ఇక్కడ అద్భుతమైన అవకాశం మీకు. మల్లికార్జున స్వామి ఉన్నాడు, ఈశ్వరుడు, అమ్మవారు ఉన్నారు. కాబట్టి ఈ 3 రోజుల్లో మీరు ఎప్పుడైనా గుడికి వెళితే ప్రదక్షిణలు చేయండి. అంటే ఎవరి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు? మీరు జ్ఞానం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. కాబట్టి లీడర్ ఎవరి చుట్టూ ప్రదక్షిణ చేయాలి? అందుకనే గణపతి గణాధీశుడయ్యాడు. కారణం, ఎవరైతే జ్ఞానం చుట్టూ తిరుగుతారో వారు అద్భుతమైన లీడర్ అవుతారు అన్నది ఈ కథ నుంచి మనకు నేర్పిస్తున్న ఇంకొక విషయం. కాబట్టి లీడర్షిప్ కావాలంటే మీరు ఏం చేయాలి? ఎవరి చుట్టూ తిరగాలి? జ్ఞానం చుట్టూ తిరగాలి. దెన్ యూ బికమ్ ఏ గ్రేట్ లీడర్. సో ఆ విధంగా చదవండి, చదవండి. ఇదే మీ డ్యూటీ. ఈ ఏజ్లో ఇక వేరే డ్యూటీ లేదు మీకు. చదవండి, ఆడండి, బ్రహ్మాండమైన జ్ఞానాన్ని సంపాదించండి, లీడర్స్గా మారండి, కథలు చదవండి. ఇవే మనం చెప్పే బ్రహ్మాండమైన విషయం. అందుకనే ఏదైనా మంచి బాబుని ఇట్రారా, ఇక్కడ కమి మంచి ఏది ఇష్టం నీకు తిండిలో? తిండి ఫుడ్లో చికెన్ బ్రహ్మాండంగా ఇష్టం. ఏం పేరు నీ పేరు? అన్వర్కు చికెన్ బ్రహ్మాండంగా ఇష్టం. కాబట్టి వీళ్ళ అమ్మ, అన్వర్ వాళ్ళ అమ్మ ఏ ఇతర ఐటెం తీసినా కూడా అంత నచ్చదు. ఏం నచ్చుతుంది? ఓన్లీ చికెన్ నచ్చుతుంది తనకి. అదేవిధంగా అంటే మిగతా వంటలు చేస్తే పక్కన పెడతాడు, చికెన్ మాత్రమే దగ్గరికి తీసుకుంటాడు. కాబట్టి దీని నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరు కూడా చదువు అన్నదాన్ని మీ ఫేవరెట్ డిష్గా తయారు చేసుకుంటే ఫేస్బుక్ని పక్కన పెడతారు, ఇన్స్టాగ్రామ్ పక్కన పెడతారు, టిక్టాక్ పక్కన పెడతారు, ఇవన్నీ కూడా పక్కన పెడతారు. కాబట్టి ఫేవరెట్ డిష్ ఏం కావాలి మనకు? చదువు. అప్పుడు ఏమవుతుందంటే అన్వర్కు చికెన్ లాగా మీ అందరికీ కూడా చదువు నచ్చుతుంది. మిగతా విషయాలు పక్కన పెట్టేస్తారు. కొంచెం వెరీ గుడ్. సో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చదువుని అతి ఇష్టమైన విషయంగా మీరు తయారు చేసుకోండి, మిగతావన్నీ కూడా పక్కన పెడతాయి. పివి సింధు తెలుసా మీకు? పివి సింధు భారతదేశానికి 2 ఒలింపిక్స్లో మెడల్స్ తీసుకొచ్చింది. పివి సింధు ఒకసారి బ్రాంజ్ మెడల్, ఇంకోసారి సిల్వర్ మెడల్. ఆ అమ్మాయి ఇంటర్వ్యూ చూసారా? ఎప్పుడైనా మీరు చదివారా? ఒకసారి చదవండి ఈసారి ఇంటర్వ్యూ. ఈసారి బుక్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు పివి సింధు బుక్ ఉంటుంది, అది కొనుక్కొని తీసుకురండి. అందులో పివి సింధుని ప్రెస్ వాళ్ళు అడుగుతారు, మీరు ఈ మెడల్స్ 2 మెడల్స్ భారతదేశానికి ఎలా తీసుకొచ్చారు అంటే, ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నాకు షటిల్ బ్యాడ్మింటన్ అన్నది చాలా ముఖ్యం. నేను పడుకున్న షటిల్ బ్యాడ్మింటన్ గురించి ఆలోచిస్తాను, ఆలోచనలన్నీ దాని మీదే ఉంటాయి. దానితో పాటు ఏవైతే నన్ను డైవర్ట్ చేస్తున్నాయో వీటిని పక్కన పెట్టాను అని. సింధుకు నచ్చే అతి మంచి, ఇందుకు అన్వర్కి ఏ విధంగా చికెన్ ఇష్టమో పివి సింధుకి ఐస్ క్రీమ్ ఇష్టం. అంతగా ఐస్ క్రీమ్. ఆమె ఏమనిందంటే, నేను ఒలింపిక్స్కు ముందు 4 నెలల ముందు ఐస్ క్రీమ్ పక్కన పెట్టేశాను అని. మొబైల్ ఫోన్ నాకు డిస్టర్బ్ చేస్తుంది, కాబట్టి మొబైల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి నా లాకర్లో పెట్టేశాను అని. అందువల్ల ఐస్ క్రీమ్ నేను ఒక్కసారి తినడానికి కూర్చుంటే 10 ఐస్ క్రీములు తింటుందట సింధు. నేను 10 ఐస్ క్రీములు తింటే నా బరువు పెరిగిపోతుంది. బరువు పెరిగితే నా రిఫ్లెక్సెస్ బాగుండవు. కాబట్టి నాకు అది ఇష్టమైనా కూడా పక్కన పెట్టేశాను. మొబైల్ ఫోన్ డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి అది కూడా పక్కన పెట్టేశాను. భారతదేశానికి 2 మెడల్స్ తీసుకొచ్చానని పివి సింధు లీడర్ చెప్పిన విషయం. కాబట్టి మీరు కూడా నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఏదైతే మనల్ని కూర్చోరా, దగ్గరగా నిలబడితే ఇక్కడికి వస్తారు, కమ్ కమ్. నాకు ఏదైతే ఇష్టమో దాన్ని పక్కన పెట్టడానికి ఇటువంటి విషయాలు చేయాలి. సో
మీరు పివి సింధు చరిత్ర చదివితే అందు నుంచి నేర్చుకోవాల్సిన ప్రధానమైన అంశం ఏంటంటే, నేను విజయం సాధించాలంటే ఏదైతే నా విజయాన్ని పక్కకు తీసుకువెడుతున్నారో ఆ విజయాన్ని నేను పక్కన పెట్టాలి అన్నది నేర్చుకోవాలి. పివి సింధు ఏమేం పక్కన పెట్టేసింది? I scream and using of mobile phone. ఎస్, ఐ స్క్రీమ్ అండ్ యూజింగ్ ఆఫ్ మొబైల్ ఫోన్. ఈ రెండింటిని పక్కన పెట్టడం వల్ల పివి సింధు ఏం చేసింది? I win two gold medals to India. గాట్ 2 మెడల్స్, 1 బ్రాంజ్ అండ్ 1 సిల్వర్ టు ఇండియా. కాబట్టి మీరు కూడా విజయం సాధించాలంటే ఏం చేయాలి? కొన్ని విషయాలు పక్కన పెట్టాలి. ఏం పేరు నీ పేరు? సాయి రంగనాథ్. సాయి రంగనాథ్. వెరీ గుడ్, కూర్చో. సో మనము ఈ విధంగా మనం చేయగలిగితే, నేను ఒకసారి ఒక స్కూల్కి వెళ్ళి అందులో చాలామంది పిల్లల్ని అడిగాను, ఫేస్బుక్లో ఎంతమంది ఉన్నారు అని చెప్పి. ఎంతమంది ఉన్నారు ఫేస్బుక్లో? రైలా ఫేస్బుక్. ఇప్పుడు అడిగితే ఎవరు చెప్పరు. సుబ్బారావు గారి తర్వాత కనుక్కోండి, మీకు ఆ టెక్నిక్ తెలిసి ఎలా లాగాలో బయట. సో ఆ స్కూల్కి వెళ్ళి అడిగాను, చేతులు ఎత్తారు 10 మంది, చాలా సంవత్సరాల క్రితం. అందులో అడిగాను, మీకు 500 మంది ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారా అని అడిగాను. 500 ఫ్రెండ్స్. 2 చేతులు ఎత్తారు. 1000 ఫ్రెండ్స్ ఎవరికి ఉన్నారంటే వాళ్ళిద్దరిలో ఒకటి తిప్పేసి ఒకటి ఎత్తాడు చెయ్యి. 8th క్లాస్ చదువుతున్నాడు వాడు, 8th క్లాస్, వాడికి 1000 ఫ్రెండ్స్ అంట. ఏం చేస్తావురా రోజు అంటే, సార్ ఐ టైప్ ఎ మెసేజ్ టు ఆల్ మై ఫ్రెండ్స్ అన్నాడు. వాట్ మెసేజ్ యూ టైప్ అన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ అని టైప్ చేస్తాడు. ఏమైతుందిరా తర్వాత అన్న. Sir, all my friends reply, sir, we are doing good, we are doing this, that, and this. How much time you spend on this? He said 2.5 hours. Every day, 8th class boy is spending 2.5 hours on Facebook. వాడికి నేను ఒకటి చెప్పాను, నా కోసం ఓ మెసేజ్ టైప్ చేస్తారంటే, ఎస్ సార్ అన్నాడు. యూ టైప్ ఫర్ మై సెల్ఫ్ అన్నాడు. ఎస్, మై డియర్ ఫ్రెండ్స్, మై స్కూల్ ఫీ హెస్ గాన్ అప్ బై 50,000. నా స్కూల్ ఫీజు 50,000 పెరిగింది. మా నాన్న దగ్గర డబ్బులు లేవు. యు ఆర్ 1000. కైండ్లీ సెండ్ 50 రూపీస్ ఈచ్ టు మై అకౌంట్. మై అకౌంట్ నెంబర్ ఈజ్ SBI సో అండ్ సో కొట్టాడు. మై IFSC కోడ్ ఈజ్ దిస్ అని కొట్టేశాడు వెంటనే, టైపింగ్ వెరీ ఫాస్ట్. మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళ స్కూల్కి వెళ్ళాను, అడిగాను ఏమైందిరా అంటే, సార్ ఒక్కడు కూడా రిప్లై ఇవ్వలేదు సార్ అన్న. రోజు 2.5 hours నన్ను మెసేజ్లు పెట్టి నా టైం వేస్ట్ చేసేవాళ్ళు ఒక్కడు కూడా మెసేజ్ ఇవ్వలేదు సార్ అన్నాడు. ఇదిరా నీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ అంటే, దీనివల్ల నీ టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఏం చేయాలి సార్ అన్నాడు. లాగ్ అవుట్ అన్నాను. అంతే, వెంటనే హీ ఇమీడియట్లీ లాగ్డ్ అవుట్ ఆఫ్ ఫేస్బుక్. ఆ 2.5 గంటలు హీ స్టార్టెడ్ రీడింగ్ ఎ బుక్ ఎవ్రీడే. ఫేస్బుక్ వదిలేశాడు, బుక్ పట్టుకున్నాడు. రోజు ఒక్కొక్క బుక్ చదవడం మొదలుపెట్టాడు. నౌ హీ CEO ఆఫ్ ఎ వెరీ బిగ్ కంపెనీ. 40th ఫ్లోర్లో కూర్చుంటాడు అబ్బాయి. నాకు చెప్తాడు ఎక్కడైనా వాళ్ళ మీటింగ్స్లో కూడా చెప్తాడు, ఆ రోజు లక్ష్మీనారాయణ సార్ వచ్చి నన్ను ఫేస్బుక్లోంచి బయటికి తీశారు, అందువల్ల నేను 40th ఫ్లోర్లో కూర్చున్నాను. ఆ రోజు కనుక ఆయన రాకుంటే, ఆ రోజు కనుక ఆయన రాకుంటే ఇదే బిల్డింగ్ కింద నేను వాచ్మెన్గా ఉండేవాడిని అని ఆ పిల్లవాడు చెబుతాడు. చూడండి, ఆలోచించండి. ఏ వయస్సులో ఏం చేయాలో అది చేయాలి మనం. అప్పుడే మనం విజయాలు సాధిస్తాం. పక్కవాడు ఫేస్బుక్లో ఉన్నాడు, నేను ఫేస్బుక్లో ఉండాలి. పక్కవాడు ఇన్స్టాగ్రామ్ ఉంది, నాకు ఇన్స్టాగ్రామ్ ఉండాలి. ఏం చూస్తారో తెలియదు నాకు ఇన్స్టాగ్రామ్. ఫేస్బుక్లో ఏముంటుందో తెలియదు, ఎంత టైం వేస్ట్ అవుతుందో చూడండి. మిమ్మల్ని అందరినీ లీడర్స్ చేయాలని రోటరీ వాళ్ళు సంకల్పించుకున్నారు ఇప్పుడు, కానీ మీరు ఫేస్బుక్ మీద వెళ్తే ఎట్లా? సో మై డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ లీడర్, inculcate qualities and discard qualities which are wasting our time. వేస్ట్ టైం ఏదైతే వేస్ట్ చేస్తుందో వాటిని పక్కన పెట్టండి, అప్పుడే మీరు లీడర్స్ అవ్వగలరు. ఎగ్జాంపుల్ పివి సింధు చెప్పింది మీకు, నాకు ఈ మొబైల్ ఫోన్ డిస్టర్బ్ చేస్తుంది, నాకు పక్కన పెట్టేశాను, నేను భారతదేశం కోసం ఒలింపిక్ మెడల్ తీసుకొచ్చానని చెప్పింది. సో మన గురించి ఆలోచించండి ఒకసారి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. సో ఆ తరువాత శతకాలు చదవండి, ఇది చాలా ముఖ్యమైన అంశం. వేమన శతకం, సుమతి శతకం, ఈ 2 చదవండి. బ్రహ్మాండమైన విషయాలు మీకు తెలుస్తాయి. ఈ 2 శతకాలు చదవండి, అంతకన్నా మించిన లీడర్షిప్ ఏది నేర్పించదు మీకు. కాబట్టి పుస్తకాలు చదవాలి, కథలు చదవాలి,
అనవసరమైన ఫేస్బుక్ దీని నుంచి బయటికి రావాలి, ఆ తర్వాత చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్, ఫోకస్ పెరుగుతుంది. మొన్న కర్నూలులో వెళ్ళాను నేను. కర్నూలులో వెళితే 4,000 మంది స్టూడెంట్స్ భగవద్గీత శ్లోకాలు ఆ విధంగా వాళ్ళు కంఠపాఠం చేసేసి ఎంత చక్కగా పాడి వినిపించారంటే వాళ్ళు 4,000 మంది ఒక్కసారి. వాళ్ళు అన్ని సబ్జెక్ట్స్లో బ్రహ్మాండంగా ముందుకు వెళుతున్నారు. కారణం, బ్రెయిన్ క్లీన్ అవుతుంది. మీకు వేమన శతకాలు, సుమతి శతకాలు ఇలాంటివి చదివితే మన బ్రెయిన్ అంతా కూడా క్లీన్ అయిపోయి ఫ్రెష్గా కొత్తది ఏం నేర్చుకున్నా కూడా నేర్చుకోవడానికి బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఆ విధంగా మీరందరూ ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదేంటంటే ఇది ఒక ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. మీకు ఈరోజు మీరు ఈ 3 రోజులు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి. ఒకరు గుంటూరు నుంచి వచ్చారు, ఉదయం నాకు కలిశారు. రకరకాల జిల్లాల నుంచి వచ్చారు మీరందరూ కూడా. మీరు భోజనం చేస్తున్నప్పుడు కానీ కూర్చొని మీ ప్రదేశం గురించి మాట్లాడుకోండి, మీ గురించి మాట్లాడుకోండి, మీరు ఇంతవరకు ఏం సాధించారో చెప్పుకోండి, ఒకరితో ఒకరి కలవండి. టేక్ దిస్ యాజ్ అన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. ఈ 3 రోజులు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి బ్రహ్మాండమైన వేదిక ఇది. కాబట్టి దాన్ని ద్వారా నేర్చుకో. క్లాస్ మొబైల్స్ తెచ్చుకున్నారా? మొబైల్స్ తెచ్చుకున్నారా? ఉంటాయి. ఈ 3 రోజులు మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి. అమ్మకు చెప్పండి, మేము రాత్రి 9 గంటలకో ఉదయం 7 గంటలకో ఫోన్ చేస్తాం, అంతే. ఒకసారి ఫోన్ చేసి పెట్టండి. ఈ 3 రోజులు ప్రతి నిమిషాన్ని మీరు గనక బ్రహ్మాండంగా ఈ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం వాడుకోండి, మీకు 300 మంది ఫ్రెండ్స్ తయారవుతారు ఈ 3 రోజులు. అది కూడా ఫ్యూచర్ లీడర్స్ మీకు ఫ్రెండ్స్ కాబోతున్నారన్నది మీరందరూ కూడా నేర్చుకోవాల్సిన విషయం. సో దీస్ 3 days కీప్ అవే యువర్ మొబైల్ ఫోన్. ఈ 3 రోజులు అలవాటు పడితే చాలా ఈజీగా అలవాటు అయిపోతుంది మీకు. ఆ తర్వాత కూడా పెద్దగా అవసరం ఉండదు. కాబట్టి టేక్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్. ఆ తర్వాత మిమ్మల్ని సైనికులు అని చెప్పాను. ఐ టోల్డ్ దట్ యు ఆర్ ది సోల్జర్స్. You are the soldiers for 21st century without weapons and without bombs, only with the weapon of knowledge. కాబట్టి మామూలుగా ఒక సైనికుడు చూడగానే ఎలా ఉంటాడు మనకు? చూసారా ఎప్పుడైనా? ఆర్మీ వాళ్ళని కానీ పోలీస్ వీళ్ళని కానీ యూనిఫామ్లో ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా. కాబట్టి యూనిఫామ్లో ఉండగానే వాళ్ళకు ఒక గుర్తింపు ఉంటుందన్నమాట. అందువల్ల మనం కూడా వేసుకునే బట్టలు ఎలా ఉండాలంటే అవి కూడా మనకు గుర్తింపు తీసుకురావాలి అన్నది మీరు ఆలోచించండి. కాబట్టి ఎప్పుడైనా విద్యార్థి అంటే చక్కగా ఉండాలి. ఎప్పుడు కూడా వేసుకునే బట్టలు చాలా శుభ్రంగా, సింపుల్గా ఉంటే సరిపోతుంది. చాలా శుభ్రంగా ఉండాలి, మనిషి నీట్గా ఉండాలి. మా ఇంటి మధ్యలో ఈ మధ్య మా ఇంటి దగ్గర ఒక అతను పిచ్చుకలు పెంచుతాడు. పిచ్చుకలు ఒక 2 మిస్ అయ్యి వచ్చాడు నా దగ్గరికి. మాకు కాలనీలో ఉంటాడు ప్రసాద్. ఫోన్ చేశాడు, సార్ ఇలా బాగా పెంచుకుంటున్నాను, 2 పిచ్చుకలు పోయాయి. వెతకడం మొదలుపెట్టాను మేము అందరూ కూడా. వెతుకుతుంటే మా కాలనీ పక్కన ఇంకొకడు ఉన్నాడు. వాడు పిచ్చుకూడు లాంటి ఒక హెయిర్ కట్ ఉంది వాడికి. ఈ మధ్య ఒక హెయిర్ కట్, అది అందులో లోపల దూరి కూర్చున్నాయి, వాడికే తెలియదు అందులో ఉన్నాయి. ఫైనల్గా అక్కడి నుంచి బయటికి తీసాం. చూస్తే వాడు 9th క్లాస్ అన్న. 9th క్లాస్ వాడు పిచ్చుకల జుట్టు పెట్టుకొని వాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ అమ్మని అడిగితే ఏం చేస్తాడంటే అద్దం ముందు కూర్చొని సెట్ చేసుకుంటాడు. సెట్టింగ్ ఎంత టైం వేస్ట్ చేస్తుందో చూడండి. స్టూడెంట్ అంటే స్టూడెంట్ లాగా కనిపించాలి, బ్రహ్మాండంగా కనిపించాలి. స్టూడెంట్ అనగానే సోల్జర్ ఏ విధంగా యూనిఫామ్లో ఉండి అలర్ట్గా ఉంటాడో ఒక స్టూడెంట్ కూడా అలాగ ఉండాలన్నది. తర్వాత ఎప్పుడు కూడా సోల్జర్ రెడీ టు ఫైట్ అంటాడు. ఎప్పుడు కూడా సోల్జర్ ఈజ్ ఆల్వేస్ రెడీ టు ఫైట్. మీరు కూడా ఆ విధంగా రెడీ టు ఫైట్ అంటే ఏ ఛాలెంజ్ ఇచ్చినా, ఎగ్జామ్ ఇచ్చినా, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా మీరు ఒక సోల్జర్ లాగా ముందుకు వెళ్ళగలగాలి. అటువంటి బ్రెయిన్ పవర్ని మీరు డెవలప్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు చేసుకోవాల్సింది మంచి కమ్యూనికేషన్. బ్రహ్మాండంగా మాట్లాడగలగాలి మీరు. ఇది చాలా ముఖ్య విషయం. కమ్యూనికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏం లేదు, కమ్యూనికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక సర్వే జరిగింది ప్రపంచంలో, మనిషి దేనికి భయపడతాడు అని ఒక సర్వే జరిగితే మొదటిది చావుకు భయపడతాడట, రెండవది స్టేజ్ మీద మాట్లాడడానికి భయపడతాడట. కాబట్టి ఒక లీడర్ అన్నవాడు ఎప్పుడూ కూడా ఆ స్టేజ్ ఫియర్ అన్నది ఉండకూడదు.
కాబట్టి మీరందరూ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు లీడర్ కావాలంటే ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, మెంటల్గా అలర్ట్గా ఉండాలి, మంచి కమ్యూనికేషన్ రావాలి మీ అందరికీ కూడా, మంచి కమ్యూనికేషన్, బాగా మాట్లాడగలగాలి మీరు. ఈ 3 రోజులు సుబ్బారావు గారు వాళ్ళ టీం అంతా, గిరీష్ గారు, వీరందరూ కూడా మీకు మాట్లాడడం ఎలాగో నేర్పిస్తారు. మాటలు ఎలా వస్తాయంటే, నాలెడ్జ్ ఉంటే మాటలు వస్తాయి. ఈ హాల్ మీద ఒక వాటర్ ట్యాంక్ ఉంది, ఇక్కడ కింద అన్ని ట్యాప్స్ ఉన్నాయి, కింద మీరు చూస్తే తర్వాత బ్రహ్మాండమైన వాటర్ ట్యాంక్ పెట్టారు. ఇందులో జాగ్వార్ ఫిట్టింగ్స్ ఉన్నాయి కింద, నేను చూశాను. కానీ వాటర్ ట్యాంకులో నీళ్లు లేకుంటే ఏమవుతుంది? ఎంత జాగ్వార్ ఫిట్టింగ్ వేసినవి తిప్పినా కూడా నీళ్లు రావు. కాబట్టి ఇది వాటర్ ట్యాంక్, ఇది ట్యాప్. నీళ్లుంటే ట్యాప్లో నీళ్లు వస్తాయి. ఈ ట్యాంకులో నాలెడ్జ్ ఉంటే ఈ ట్యాప్ నుంచి నాలెడ్జ్ బయటకు వస్తుంది. కాబట్టి దీన్ని సినిమాలలో నింపితే సినిమాలు వస్తాయి బయటికి, దీన్ని క్రికెట్తో నింపితే ఇక్కడ నుంచి క్రికెట్ బయటకు వస్తుంది. ఇక్కడ నాలెడ్జ్ని పెంచితే నాలెడ్జ్ బయటకు వస్తుంది. సో మై డియర్ యంగ్ లీడర్స్, వాట్ షుడ్ యూ ఫిల్ దిస్ ట్యాంక్? విత్ నాలెడ్జ్, విత్ నాలెడ్జ్. ఎప్పుడైతే మీరు నాలెడ్జ్తో ఫిల్ చేస్తారో మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. వెదర్ యు ఆర్ స్పీకింగ్ ఇన్ తెలుగు ఆర్ వెదర్ యు ఆర్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, ఇట్ డజంట్ మ్యాటర్. నాలెడ్జ్ ఉన్నప్పుడు ఏ భాష అయినా నడుస్తుంది మనకి. ఆ విధంగా మీరు ఆలోచించగలగాలి. కాబట్టి ఫస్ట్ కావాల్సింది ఫిజికల్ ఫిట్నెస్. ఏదో ఒక ఆట ఆడండి ప్రతిరోజు, హాఫ్ అన్ అవర్ ఒక ఆట ఆడండి బ్రహ్మాండంగా. యూ విల్ రిమైన్ ఫిజికల్లీ ఫిట్. రెండవది మెంటల్ ఫిట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మెంటల్ ఫిట్నెస్, ఏ విధంగా సోల్జర్ మెంటల్గా ఫిట్గా ఉంటారో స్టూడెంట్ సోల్జర్స్ కూడా మెంటల్గా ఫిట్గా ఉండాలి. అది చెయ్యాలంటే మీరు చేయాల్సింది ధ్యాన అండ్ ప్రాణాయామ. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది గురువులు వచ్చారు, వారు కూడా మీకు నేర్పిస్తారు. యోగా ఇవి నేర్పిస్తారు మీకు. అది ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మనసు కంట్రోల్లో ఉంటుంది మనకి. మూడవది కమ్యూనికేషన్. నాలుగవది వచ్చేసి పాజిటివ్ మైండ్ సెట్ ఉండడం లీడర్ యొక్క లక్షణం. లీడర్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఎ పాజిటివ్ మైండ్ సెట్. అది ఎలా వస్తుంది మీకు మైండ్ సెట్, పాజిటివ్ మైండ్ సెట్? రీడ్ ది బయోగ్రఫీస్ అండ్ ఆటోబయోగ్రఫీస్ ఆఫ్ గ్రేట్ పీపుల్. గొప్ప గొప్ప వ్యక్తుల చరిత్రలు, జీవిత చరిత్రలు చదవండి. మీలో బ్రహ్మాండమైన పాజిటివ్ ఐడియాస్ వస్తాయి. యల్లాప్రగడ సుబ్బారావు గారని ఒక ఆయన ఉండేవారు మనకు, మన గోదావరి జిల్లాలో భీమవరం ప్రాంతం వ్యక్తి. ఆయన వాళ్ళ చెల్లెలు తమ్ముడు ఇద్దరు చనిపోయారు. ట్రాపికల్ స్ప్రూ అని ఒక డిసీజ్ వల్ల చనిపోయారు. ఆ ఇద్దరి చావు చూసిన తర్వాత ఈ వ్యక్తి నిర్ణయించుకున్నాడు, నేను వ్యాక్సిన్లు తయారు చేయాలి అని. అమెరికాకు వెళ్ళి సుమారుగా 29 కొత్త అన్వేషణలు చేశారు యల్లాప్రగడ సుబ్బారావు గారు. ఆయన జీవిత చరిత్ర చదవండి, బ్రహ్మాండంగా మనం ఉత్తేజితులవుతాం. ఒక ఆయన న్యూస్ పేపర్లో చదివాడు ఐటమ్, ఏముందంటే భారతదేశంలో ఉత్పత్తి అయ్యే పాలు లండన్లో మురికి కాలువ కన్నా, ప్రవహించే నీటి కన్నా దారుణంగా ఉంటాయి అని చదివాడు అబ్బాయి. ఒక అతను ఏమన్నారు, అమెరికా బ్రిటిష్ వాళ్ళు ఏం రాశారు భారతదేశం గురించి? భారతదేశంలో ఉండే ఉత్పత్తి అయ్యే పాలు ప్రపంచంలోని మురికి కాలువల్లో ప్రవహించే నీటి కన్నా అధ్వానంగా ఉంటాయని రాశారు. ఈ పిల్లవాడు నిర్ణయించుకున్నాడు, ఈ వ్యక్తి నిర్ణయించుకున్నాడు, భారతదేశం అంటే ఏంటో చూపించాలని నిర్ణయించుకున్నాడు. ఆనంద్కు వెళ్ళాడు, గుజరాత్లో ఆనంద్. అక్కడ ఉన్న మిల్క్ వాళ్ళందరినీ, మిల్క్ కోఆపరేటివ్స్ అన్నింటినీ కలిపాడు దగ్గరికి. వాళ్ళందరి ద్వారా బెస్ట్ క్వాలిటీ మిల్క్ తయారు చేయించాడు, కలెక్షన్ చేశాడు, దాన్ని పాస్చరైజేషన్ చేశారు, బ్రహ్మాండమైన మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చారు. ఆయన వైట్ రెవల్యూషన్ ద్వారా ప్రపంచంలో అతి ఎక్కువ పాలు ఉత్పత్తి చేసే దేశంగా భారతదేశాన్ని మార్చాడు. ఆయన జీవిత చరిత్ర చదువుతుంటే మనకు ఎంత ఉత్తేజం కలుగుతుందంటే, మనలో ఇదిరా లీడర్ అంటే అనిపిస్తుంది మనకు. ఎవరతను? ఎవరు? మీరు మా యంగ్ లీడర్స్ చెప్పాలి. యంగ్ లీడర్స్ ఎవరి గురించి మాట్లాడారు ఇంతవరకు? ఆనంద్ వ్యక్తి ఎవరు తయారు చేశారు ఇవన్నీ? ఆ వ్యక్తి ఏ వ్యక్తి? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు.
ఎవరు చూడండి, బ్రహ్మాండంగా రిఫరెన్స్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడంటే వస్తుంది. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటాడు ఇంకొక తెలుసు మీకు బ్రహ్మాండమైన జ్ఞానం ఉంది. సినిమాల ప్రశ్నలు అడిగితే మడుకు ఠకా 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 సమాధానాలు వస్తాయి నాకు. ఎందుకంటే దీన్ని సినిమాలతో ముంచేసాం కాబట్టి సినిమాలు బయటకు వస్తాయి. నేను మన భారతదేశాన్ని అద్భుతంగా తీసుకువెళ్ళిన వ్యక్తి గురించి, ఆయన పేరు వర్గీస్ కురియన్. ఆయన పేరు వర్గీస్ కురియన్. ఐ టు హ్యావ్ ఎ డ్రీమ్ అని ఒక పుస్తకం రాశాడు ఆయన బయోగ్రఫీ చదవండి ఒకసారి. ఐ టు హ్యావ్ ఎ డ్రీమ్. ఎందుకంటే భారతదేశాన్ని నెంబర్ 1 తీసుకువెళ్ళాలన్నది ఆయన కళ. ఆ కళ కోసం పరితపించాడు. ఆనంద్ మిల్క్ యూనియన్ స్థాపించాడు. ఈరోజు మీరంతా అమూల్ తాగుతున్నారు, అమూల్ ఐస్ క్రీమ్స్ తింటున్నారు. ఆ అమూల్కు మూలం ఎవరు అంటే వర్గీస్ కురియన్. ఇది చదివితే ఏమవుతుందంటే మనకు పాజిటివ్ మైండ్ సెట్ తయారవుతుంది. మన గురించి అన్న బ్రిటిష్ వాళ్ళకి నేను పాఠం చెబుతాను అనుకున్నాడు, పాఠం నేర్పించాడు వర్గీస్ కురియన్. ఇది లీడర్షిప్ అంటే. దిస్ ఈజ్ వాట్ ఈజ్ లీడర్షిప్. అమ్మ మీరందరూ ఈరోజు చదువుకుంటున్నారంటే దానికి కారణం ఒక మహానుభావురాలు. ఆవిడ పిల్లల కోసం స్కూల్ పెట్టింది, ఆడపిల్లల కోసం. ఎస్, ఆ అమ్మాయి స్కూల్ పెట్టినప్పుడు మగవాళ్ళంతా కూడా ఏమన్నారంటే ఆడవాళ్లకు చదువు అవసరం లేదన్నారు. అయినా కూడా ధైర్యంగా స్కూల్ పెట్టింది. ఆమె ఇంటి నుంచి స్కూల్కు వెళుతుంటే మగవాళ్ళందరూ కూడా పేడ నీళ్లు కలుపుకొని బకెట్లు ఆమె మీద వేసేవాళ్ళు. అలాగే తట్టుకుంది ఆ మహానుభావురాలు. ఆ చీరంతా నిండిపోయేది పేడతో. స్కూల్కి వెళ్ళి చీర మార్చుకొని పిల్లలకందరికీ చదువు చెప్పి మళ్ళా ఆ పేడతో నిండిన చీరను కట్టుకొని సాయంత్రం వెళుతుంటే మళ్ళా బకెట్లతో రెడీ. ఆ విధంగా ఆమె ఏమాత్రం కూడా డిసప్పాయింట్ అవ్వకుండా పిల్లలకు, ఆడపిల్లలకు చదువు చెబితేనే దేశం ముందుకు వెళ్తుంది అనుకుంది, చదువు చెప్పింది. ఈరోజు మీరంతా స్కూళ్ళల్లో చదువుతున్నారు. ఆమె చరిత్ర చదవండి, సావిత్రిబాయి పూలే కథ చదవండి. బ్రహ్మాండమైన మీకు పాజిటివ్ మైండ్ సెట్ అవుతుంది. ఏదైనా చిన్నది అవ్వగానే మనం భయపడిపోతుంటాం. ఏదైనా చిన్న సెట్ బ్యాక్ రాగానే మనం మానేస్తాం. కానీ ఆవిడకి ఎంత సెట్ బ్యాక్ జరిగిందో చూడండి, ఎంత కష్టపడిందో చూడండి. అటువంటి కథలు మీరు చదివితే ఏమవుతుందంటే ఒక పాజిటివ్ మైండ్ సెట్ అవుతుంది. కాబట్టి ఈ 4 విషయాలు మీరు లీడర్స్గా చేయాలి. ట్రైనింగ్ యువర్ బాడీ. ప్రతిరోజు అరగంట నుంచి 45 నిమిషాలు ఏదో ఒక ఎక్సర్సైజ్. నడవండి, పరిగెత్తండి, స్విమ్మింగ్ చేయండి, సైకిల్ చేయండి, ఏదో ఒకటి చేయండి. కానీ 30 to 45 మినిట్స్ స్కూల్లో ఆడండి. రెండవది ట్రైనింగ్ యువర్ మైండ్. దానికోసం ధ్యాన అండ్ ప్రాణాయామ చాలా ముఖ్యం. 20 నిమిషాలు పడుతుంది. నేను ఈరోజు ఉదయం 5 గంటలకు, మేము 5:30కు వచ్చే ముందు కూడా నేను నా ప్రాణాయామ చేసుకొని వచ్చాను నేను ఈరోజు. ఎందుకంటే అది చెయ్యాలి. మూడవది ట్రైనింగ్ యువర్ వర్డ్. రీడ్ ది బయోగ్రఫీస్, రీడ్ బుక్స్ అదర్ దాన్ యువర్ టెక్స్ట్ బుక్. అందుకని కథల పుస్తకాలు చదవమని చెప్పాను మీకు. అండ్ ట్రైన్ యువర్ మైండ్ సెట్. మీ మైండ్ సెట్ను మార్చండి. ఏది చూసినా కూడా ఇది జరగదు, కష్టం, అనవసరం ఇలా మాట్లాడుతుంటారు చాలామంది. కానీ లీడర్స్ పాజిటివ్గా మాట్లాడాలి ఎప్పుడైనా కూడా. అసాధ్యం అన్నది మీ డిక్షనరీలో ఉండకూడదు. అసాధ్యం తీసేయాలి. ప్రతిదీ సాధ్యమే అన్నది మీ డిక్షనరీలో ఉండాలి. వాళ్ళే లీడర్స్గా మారుతారు రేపు. కాబట్టి అది కావాలంటే రీడ్ ది బయోగ్రఫీస్ అండ్ ఆటోబయోగ్రఫీస్ ఆఫ్ గ్రేట్ పీపుల్. సో మీరు లీడర్స్గా కావాలంటే ఈ 4 విషయాలు కూడా మీరు చేయాలన్నది మీరు గమనించాలి. సో ఆ విధంగా చాలామందికి ఏంటంటే మాలో అంత కెపాసిటీ ఉందా అన్న డౌట్ ఉంటుంది చాలామందికి ఇదే డౌట్. ఒక వ్యక్తికి ఒక గ్రామంలో డౌట్ వచ్చిందంట, ఈ ప్రపంచంలో ఎవరు గొప్ప అని. ఆ డౌట్ వస్తే ఇది ఒక జానపద కథ. ఆ ఊరికి ఒక స్వామీజీ వచ్చారట. ఇచ్చి అతనికి ఒక దేవుడి పటాన్ని ఇచ్చారట, భగవంతుడి పటాన్ని. ఈయన గొప్పవాడు అందరికన్నా అని. అతను పెట్టి పూజ చేస్తున్నాడు. రోజు ప్రసాదాలు, నైవేద్యాలు పెడుతున్నాడు. ఆ నైవేద్యాలు తినడానికి ఒక ఎలక వచ్చేది అక్కడ. ఆ ఎలకొచ్చి దేవుడి పటాన్ని పడేసింది. పడేయగానే అతను అనుకున్నాడు, స్వామీజీ నాకు దేవుడు గొప్పవాడు అన్నాడు కానీ దేవుడినే పడేసింది కాబట్టి ఎలక గొప్పది అనుకున్నాడు. కాబట్టి ఆ రోజు నుంచి ఊర్లో ఎలక గొప్పది అని తిరగడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఆ ఎలక వెళ్తుంటే పిల్లి వెంటబడింది దాని వెనక. ఆ పిల్లి దాన్ని వెంటబడి తినేసి
అరే ఇంతవరకు ఎలక గొప్పది అనుకుంటున్నానే, దానికన్నా పిల్లి గొప్పది అనుకున్నాడు. కాబట్టి ఆ రోజు నుంచి ఎవరు గొప్ప అతనికి? పిల్లి గొప్ప. ఆ తర్వాత పిల్లి తిరుగుతుంది, బాగా హాయిగా తిండి పెడుతున్నాడు, గొప్పది గొప్పదని కుక్క వచ్చింది. కుక్క వచ్చి ఈ పిల్లని తరవడం మొదలుపెట్టింది. పిల్లి పరిగెత్తిపోయింది. అరే ఇన్ని రోజులు దీనికి బ్రహ్మాండంగా తిండి పెట్టాను, ఈరోజు ఇది పరిగెత్తిపోయింది, కాబట్టి పిల్లి కన్నా ఎవరు గొప్ప? కుక్క గొప్ప అన్నది. ఒకరోజు ఆ కుక్క ఏదో ఇటు ఇటు తిరిగి దాని మూత ఏదో గిన్నెలో పెడుతుంటే వాళ్ళ భార్య కోపం వచ్చింది. ఇచ్చి ఒక కర్ర తీసుకొని దీన్ని కొట్టింది. ఆ కుక్కకి తగిలి పరిగెత్తిపోయింది. అరే ఇంతవరకు కుక్క గొప్పది అనుకున్నానే, ఈరోజు మా భార్య దానికి ఒక వేటేసింది, అది పరిగెత్తి, కాబట్టి మా భార్య గొప్పది అని. సో కాబట్టి భార్యకు చాలా అణిగిమణిగి ఉన్నాడనమాట. ఒకరోజు ఆవిడ ఎందుకో ఉప్పు ఎక్కువగా వేసేసింది వంటలో. తినగానే ఇతనికి ఉప్పు, ఆ రోజు కోప్పట్టాడు ఆ భార్యని, ఏంటి ఇలాగా ఉప్పు వేయడమా అని. అయ్యో క్షమించండి, నన్ను క్షమించండి అని. అంటే ఇంతవరకు మా భార్య గొప్పది అనుకుంటున్నాను, ఈరోజు ఇది అనగానే నన్ను క్షమించండి, కాబట్టి నేనే గొప్పవాడిని ఈ ప్రపంచంలో అని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాడు అనమాట. కాబట్టి ఎవరు గొప్పవాళ్ళు? దట్ ఈజ్ లీడర్. దట్ ఈజ్ లీడర్. దాన్ని వదిలేసి మనం ఏం చేస్తున్నామంటే అతను గొప్ప, వీళ్ళు గొప్ప, అది గొప్ప, ఇలా మాట్లాడుతూ మనల్ని మనం మరిచిపోతున్నాం. కాబట్టి హూ ఈజ్ ది గ్రేటెస్ట్ లీడర్? ఎవరు గొప్ప? యు ఆర్ గ్రేట్ అన్నది నేర్చుకోండి మీరు. మీలో ఉన్న శక్తి అప్పుడు బయటకు వస్తుంది. హనుమంతుడికి కూడా తెలియదు పాపం అంత శక్తి ఉందని తనలో. వెళ్ళి సముద్రాన్ని లంఘించడానికి అక్కడ కూర్చున్నాడు. సముద్రాన్ని దాటాలి, సీతమ్మ వారి జాడ తెలుసుకోవడానికి సముద్రాన్ని దాటాలి. ఎవరు వెళ్ళాలి అంటే అప్పుడు వచ్చి జాంబవంతుడు, సుగ్రీవుడు వీళ్ళందరూ వచ్చి హనుమంతుడికి అతని శక్తి తెలిపారు. శక్తి తెలిపితే వెళ్ళి సీతమ్మ జాడ కనుక్కున్నాడు హనుమంతుడు. కాబట్టి మీరందరూ కూడా హనుమంతులే ఇక్కడ కూర్చున్న నా ముందు. కాబట్టి ఈరోజు ఈ 3 రోజుల రైలా కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మీలో ఉన్న శక్తిని బయటికి తీసుకురావడం, మీలో ఉన్న లీడర్ని బయటికి తీసుకురావడం ఈరోజు రోటరీ క్లబ్ వాళ్ళు చేస్తున్న అద్భుతమైన విషయం. కాబట్టి హూ ఈజ్ గ్రేట్? ఐఎమ్ గ్రేట్, ఐ కెన్ డూ ఎనీథింగ్ అన్నది మీకు రావాలి. దెన్ ఓన్లీ యూ కెన్ బి కాల్డ్ యాజ్ ఏ లీడర్. కాబట్టి వాళ్ళు గొప్ప, వీళ్ళు గొప్ప ఎప్పుడు అనుకోకండి. నేను గొప్ప అని అనుకుంటే సరిపోదు, గర్వం సరిపోదు, దానికి తగినట్టు మనల్ని మనం మలుచుకోవాలి అన్నది కూడా మీరు నేర్చుకోవాలి. అప్పుడు మీరు బ్రహ్మాండమైన. సో ఇలా మీరు లీడర్స్గా ఎదిగితే మొదట ఎవరు ఆనందిస్తారో తెలుసా? మీ అమ్మా నాన్నలు ఆనందిస్తారు. నెంబర్ 1, యువర్ పేరెంట్స్ విల్ బి వెరీ వెరీ హ్యాపీ వన్స్ యూ బికమ్ ఎ లీడర్. ఆ తర్వాత సొసైటీ విల్ బి హ్యాపీ, ఆ తర్వాత ది స్టేట్ విల్ బి హ్యాపీ, అండ్ ఫైనలీ ది నేషన్ విల్ బి హ్యాపీ. భారతదేశం మిమ్మల్ని చూసి గర్వపడుతుంది. ఆ అమ్మాయి పేరు ఇప్పుడే చెప్పారు మన రోటరీ క్లబ్. ఎవరు? రోటరీ యాక్ట్లో ఆకర్షణ అనే ఒక అమ్మాయి, మీలాంటి అమ్మాయి ఆకర్షణ. పేరు కూడా చూడండి, వాళ్ళ అమ్మ నాన్నలు ఎంత చక్కగా పెట్టారు, ఆకర్షణ. ఆ అమ్మాయి తెలంగాణలో సుమారుగా 23-28 లైబ్రరీలు, 26 లైబ్రరీస్ ఆ అమ్మాయి పెట్టగలిగింది. ఆ అమ్మాయిని ప్రధాని నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్లో చెప్పి ఆవిడని ఢిల్లీకి పిలిపించి రాష్ట్రపతి భవన్లో అమ్మాయి 2 రోజులు బస చేసి వచ్చింది. ఆకర్షణ మీలాంటి లీడర్షిప్ గమనించింది తనలో. ఐఆమ్ ది లీడర్ అనుకుంది, ఆ విధంగా ముందుకు వెళ్ళగలిగింది. ఇటువంటి స్టోరీస్ చదవండి మీరు. ఆ అమ్మాయి కూడా రోటరాక్ట్లోనే మెంబర్, ఇంటరాక్ట్ మీ రోటరీ క్లబ్లోనే మెంబర్. ఆ అమ్మాయి చూడండి ఎంత చక్కగా చేసిందో. ఇది అందుకనే రైలా కార్యక్రమం కండక్ట్ చేసేది. మీలో ఉన్న లీడర్ను బయటికి తీసుకురావడానికి ఆ విధంగా చేస్తుంది. అందువల్ల అమెరికాకి ఈరోజు అంత గట్టిగా అందరూ మాట్లాడుతున్నారు. అమెరికా అంటే అమెరికా 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 అంటున్నారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే అమెరికాలో అమెరికన్లకు వచ్చినన్ని నోబెల్ ప్రైజులు ఇంకెవరికి రాలా. ఏ దేశానికి నోబెల్ ప్రైజులు ఎక్కువ వచ్చి రీసెర్చ్లో ఎక్కువగా ఉంటారో ఆ దేశానికి గౌరవం పెరుగుతుంది. కాబట్టి భారతదేశం సూపర్ పవర్ అవ్వాలంటే మీరందరూ ఏమవ్వాలి? సూపర్ స్టూడెంట్స్ అవ్వాలి. ఇఫ్ ఇండియా హ్యాస్ టు బికమ్ సూపర్ పవర్, ఐ హ్యావ్ టు బికమ్ ఏ సూపర్ స్టూడెంట్ అని మీరందరూ రాసుకోండి ఈరోజు పుస్తకంలో. ఇఫ్ ఐ బికమ్ ఏ సూపర్ స్టూడెంట్, ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ సూపర్ పవర్. ఆ విధంగా మీరు కనుక మిమ్మల్ని మలుచుకోగలిగితే, ఆ విధంగా మిమ్మల్ని మలచడానికి ఈ రైలా కార్యక్రమము మరియు లీడర్షిప్ కార్యక్రమం అన్నది ఈరోజు తీసుకొచ్చారు. సో వీటన్నిటి గురించి ఆలోచిస్తూ మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్తాను కావాల్సింది, క్రియేటివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్రియేటివిటీ, వాట్ ఈజ్ క్రియేటివిటీ? ఎవరైనా చెప్తారా? క్రియేటివిటీ ఇంతకుముందే మాట్లాడారు, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించడం. అవుట్ ఆఫ్ ది బాక్స్, ఐ థింక్ మీరు మాట్లాడినట్టున్నారు సార్, హరిహర ప్రసాద్ గారు మాట్లాడారు, అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్. కొత్తగా ఆలోచించాలి, కొత్తగా ఆలోచించాలి. స్టీవ్ జాబ్స్ ఏం చేశాడు? స్టీవ్ జాబ్స్ ఏం చేశాడు? మనకి మామూలు ఫోన్ ఉండింది, దాంట్లో ఏం పెట్టాడంటే ఒక కెమెరా పెట్టాడు, దాంట్లో ఒక వీడియో పెట్టాడు, దాంట్లో రేడియో పెట్టాడు, అన్ని రకరకాలవి తెచ్చేసి అందులో పెట్టేసి దాన్ని స్మార్ట్ ఫోన్ అన్నాడు. ఇదే క్రియేటివిటీ. అందరూ ఒకలాగా ఆలోచిస్తుంటే దానికి భిన్నంగా ఆలోచించడమే క్రియేటివిటీ. కాబట్టి మీరందరూ క్రియేటివ్గా మారాలి అన్నది కూడా ఈ సంకల్పం, రైలా లీడర్షిప్ సంకల్పం. ఒక విషయం చెప్తాను మీకు. ఇందాక నేను వస్తుంటే, నేను హరిహర ప్రసాద్ గారు వస్తుంటే చాలా కార్లు కనపడ్డాయి మాకు. నేను జనరల్గా కార్లు ఏవే వస్తుంటే చూస్తూ ఉంటాను. మ్యాక్సిమం మాకు కనపడినవి కియా కార్స్, కియా మోటార్స్. తర్వాత ఎక్కువగా కనపడిన కార్స్ హుండై కార్స్, హుండై. ఆ తర్వాత ఇప్పుడు దీన్ని పెట్టారు ఇక్కడ, ఏ కంపెనీతో తెలియదు నాకు. మేము ఒక హోటల్లోకి వెళ్ళి అక్కడ మేము రెడీ అవ్వడానికి వెళ్తుంటే అక్కడ టీవీ ఉంది. అక్కడ ఆ టీవీ చూస్తే ఆ కంపెనీ శాంసంగ్. ఆ తర్వాత అక్కడ మా 2-3 నా ఇవంటే బట్టలు వేసేసి వచ్చాను అక్కడ, వాషింగ్ మెషిన్. ఆ వాషింగ్ మెషిన్ కంపెనీ ఎల్జీ. సో 4 విషయాలు మీకు చెప్పాను, కియా కార్స్, హుండై కార్స్, శాంసంగ్, ఎల్జీ. ఈ 4 ప్రోడక్ట్స్కి ఒక పెక్యులియారిటీ ఉంది. వాట్ ఈస్ ది పెక్యులియారిటీ? ఎనీ ఐడియా, యంగ్ లీడర్స్? These 4 products, they are from the same country, that is South Korea. ఈ 4 ప్రోడక్ట్స్ ఒకే కంట్రీ నుంచి వస్తున్నాయి, సౌత్ కొరియా. చూడండి, ఒక చిన్న దేశం సౌత్ కొరియా. ఈ 4 ప్రోడక్ట్స్తో దే ఆర్ రూలింగ్ ది వరల్డ్. దానికి కారణం ఏంటంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్, క్రియేటివిటీ. అందువల్ల నేను ఈ విషయం గమనించి 3-4 సంవత్సరాల క్రితమే సౌత్ కొరియా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో అని ఒకసారి చదివాను. ఆ పిల్లలు ఇంత క్రియేటివ్గా ఎందుకు మారుతున్నారని చూస్తే నాకు తెలిసిన అంశాలు ఏంటంటే, సౌత్ కొరియా పిల్లలు ప్రతిరోజు 21 గుంజీలు తీస్తారు. వాళ్ళు దే టేక్ 21 సిటప్స్ ఎవ్రీ డే. మనం వినాయక చవితి రోజు ఎన్ని తీస్తాం? 3, మ్యాక్సిమం 3. తర్వాత అతి టఫెస్ట్ బుక్ ఆ రోజు రాత్రి వినాయకుడి ముందు పెట్టాను. మ్యాథ్స్ టఫ్ అంటే మ్యాథ్స్ బుక్, సైన్స్ టఫ్ అంటే సైన్స్ బుక్, సోషల్ టఫ్ అంటే సోషల్ బుక్. అంటే ఏంటి, మీ ఉద్దేశం ఏంటి? మీ 3 గుంజీలు తీస్తున్నాను, రాత్రి పుస్తకం అంతా చదువు, మాకు ఆ రోబో సినిమా లాగా దాన్ని అంతా మా బుర్రలో పెట్టు అన్నది మన కోరిక. కానీ సౌత్ కొరియా పిల్లలు ఏం చేస్తారంటే, ఒక్క వినాయక చవితి రోజు కాదు, ప్రతిరోజు 21 గుంజీలు తీస్తారు. దాని వెనకాల సైన్స్ చదివాను నేను. వాట్ ఈస్ ది సైన్స్ బిహైండ్ దిస్ అని. ఒకసారి మీ పక్కన ఉన్న మీ పిల్లవాళ్ళ చెవులు చూడండి ఒకసారి. అబ్జర్వ్ ది ఇయర్స్. జనరల్గా మనం చెవులు పెద్ద చూడం. యాక్చువల్గా మీరు చెవులు చూస్తే ఎలా ఉంటాయంటే ఇయర్స్, చిన్న పిల్లవాడు కానీ పాప కానీ మదర్స్ ఓంబులో ఎలా ఉంటే ఆ పిల్లవాడు కనిపిస్తాడో ఆ విధంగా మన చెవి షేప్ ఉంటుంది. యువర్ ఇయర్ ఈజ్ లైక్ దట్. మీరు చూసింటారు కదా, బయాలజీలో చదివింటారు, అమ్మ ఒడిలో, అమ్మ కడుపులో పిల్లవాడు కానీ పాప ఎలా ఉంటుందంటే చెవిలాగా ఉంటుంది. ఇది హెడ్. కాబట్టి సౌత్ కొరియా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు ఈ హెడ్కి ప్రెషర్ చేస్తారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఇది సౌత్ కొరియా వాళ్ళు చేసే మొదటి ఎక్సర్సైజ్ క్రియేటివ్గా అవ్వడానికి. రైట్ హ్యాండ్ పైన ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ కింద ఉండాలి. ఒకసారి పెట్టండి పిల్లలందరూ. రైట్ హ్యాండ్ పైన, లెఫ్ట్ హ్యాండ్ కింద. రైట్ పైన, రైట్ పైన, లైక్ దిస్. రివర్స్ రా, రివర్స్. రైట్ పైన ఉండాలి. ఈ 2 లోబ్స్ పట్టుకోవాలి, గట్టిగా పట్టుకొని గుంజీలు తీయాలి. అది చదివిన దగ్గర నుంచి ఎవ్రీడే ఐఎమ్ డూయింగ్ 21 సిటప్స్. రోజు 21 గుంజీలు తీస్తాను నేను. ఐఎమ్ డూయింగ్ బికాస్ యూ హ్యావ్ టు బి క్రియేటివ్ అండ్ యూ హ్యావ్ టు యాక్టివేట్ యువర్ రైట్ బ్రెయిన్. రెండవది ఏం చేస్తారు తెలుసా, సౌత్ కొరియా వాళ్ళు 100 నుంచి 1కు కౌంట్ చేస్తారు. దే కౌంట్ ఫ్రమ్ 100 to 1, నాట్ ఫ్రమ్ 1 to 100. 1 to 100 చాలా సులభం మనకు చెప్పడానికి, నిద్రలో అయినా చెప్పేస్తాం.
అదే 100 to 1 కౌంట్ చేయండి. చేద్దామా? 100 to 1 స్టార్ట్. 100, 99, 98, 97, 96, 95, 94, 93, 92, 91, 90, 89, 88, 87, 86, 85, 84, 83, 82, 81, 80, 79, 78, 77, 76, 75, 74, 73, 72, 71, 70, 69, 68, 67, 66, 65, 64, 63, 62, 61, 60, 59, 58, 57, 56, 55, 54, 53, 52, 51, 50. అది చేద్దాం, తర్వాత 0 వరకు చేద్దాం. సో ఎంత ఫాస్ట్గా మనం చదవగలిగితే అంత రైట్ బ్రెయిన్ అంత యాక్టివ్ అవుతుంది మీకు. దిస్ ఈస్ ది సెకండ్ ఎక్సర్సైజ్ వాట్ సౌత్ కొరియన్ చిల్డ్రన్ డూ. దే ఆర్ బికమింగ్ క్రియేటివ్. వాళ్ళు చేసే థర్డ్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఎవ్రీడే దే సాల్వ్ వన్ సుడోకు. ప్రతిరోజు ఒక సుడోకు సాల్వ్ చేస్తారు వాళ్ళు. చూసారా సుడోకు? ఎప్పుడైనా చూసారా పేపర్లో? 1 to 9 నెంబర్స్ ఉంటాయి, మధ్యలో మిస్ అవుతుంటాయి. వాటిని చేయండి సుడోకు. 1 day they will do every day. And fourth thing what they do is they read from Z to A, not from A to Z. Z to A, solving a Sudoku and find the differences puzzles. ఇవి చేసి చూడండి మీరు. 1 year చేయండి. You will see so much of difference in you and you will become creative. We need creative leaders for this nation. భారతదేశానికి కావాల్సినది ఏమిటంటే క్రియేటివ్ లీడర్స్. అప్పుడే వాళ్ళు కొత్త ప్రయోగాలు చేయగలగారు, కొత్త విషయాలు కనిపెట్టగలరు. ఆర్ యు రెడీ? సో ఈ 5 నోట్ చేసుకోండి, మీ బుక్స్లో నోట్ చేసుకొని ఉంటారు. ఈ 5 మీరు చేయాలి. చేసి చూడండి 1 year. సుబ్బారావు గారు కూడా నోట్ చేసుకున్నారు. కాబట్టి ఇంక నెక్స్ట్ ఇది మళ్ళీ క్రియేటివిటీ వెళ్ళిపోద్ది జనాల్లోకి. సో ఈ 5 ఎక్సర్సైజెస్ కనుక మీరు చేయగలిగితే బ్రహ్మాండమైన విజయాలు మీరు సాధించగలరు. సో మై డియర్ చిల్డ్రన్, లెట్ మీ సమ్మరైజ్ వాట్ ఐ సెడ్. ఒక లీడర్ అంటే ఎవరు? సబ్జెక్ట్లో బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఉండాలి. యూ హ్యావ్ టు గో ఇన్ డెప్త్ టు ది సబ్జెక్ట్. ఇది ఫస్ట్ క్వాలిటీ. నెక్స్ట్ ఐ టోల్డ్ యూ, యూ షుడ్ రీడ్ స్టోరీస్. And then I told 4 things. Train your body, train your mind, train your word and train your thought process. ఈ 4 చెప్పాను. తర్వాత మైండ్ను క్రియేటివ్గా తయారు చేసుకోవడానికి కొన్ని చెప్పాను. ఆ తర్వాత కథల్లో ఏమి నేర్చుకుంటారో మీకు కాకిబావ నక్కబావ కథ చెప్పాను, కోతి మొసలి కథ చెప్పాను. ఆ తర్వాత నేను గొప్పవాడిని తెలుసుకునే ఇంకొక స్టోరీ చెప్పాను మీకు. వర్గీస్ కురియన్ గురించి చెప్పాను, సావిత్రిబాయి ఫులే గురించి చెప్పాను. సో ఇలా రకరకాల విషయాలు మాట్లాడుకున్నాం. ఒక స్టూడెంట్ ఎలా ఉండాలి, ఒక సోల్జర్ లాగా అన్నది కూడా మనం మాట్లాడుకున్నాం. సో రకరకాల విషయాలు మనం డిస్కస్ చేసాం. దీనన్నిటికీ ప్రధానమైన కారణం ఏంటంటే యు ఆల్ షుడ్ బి లీడర్స్. మీరందరూ కూడా లీడర్స్ అవ్వాలన్నది మా యొక్క ప్రగాఢమైన కోరిక. అందుకనే మిమ్మల్ని రైలా కార్యక్రమానికి ఇక్కడికి తీసుకొచ్చి ఎంత కష్టపడుతున్నారు చూడండి. మిమ్మల్ని అందరినీ బస్సుల్లోకి తీసుకురావడం, ఇక్కడ అకామిడేషన్ పెట్టడం, చాలామందిని పిలిపించి మీతో మాట్లాడించడం, తర్వాత భగవంతుని దర్శనానికి మిమ్మల్ని పంపించడం, ఆ తర్వాత పవర్ హౌస్ కూడా చూసి వచ్చారనుకుంటాను. ఈరోజు పవర్ హౌస్ చూసి ఇచ్చారు చూడండి. అది పవర్ ఎక్కడ ఉంటుందో అక్కడ అది విజయం సాధిస్తుంది. సో యూ ఆల్సో షుడ్ బి పవర్ఫుల్ అని చెప్పడానికి మిమ్మల్ని పవర్ హౌస్కి తీసుకెళ్ళారు. తర్వాత భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్తారు. ప్రదక్షిణం చేయండి, వినాయకుడిని గుర్తు తెచ్చుకోండి. జ్ఞానం చుట్టూ ఎవరైతే తిరుగుతారో వాళ్ళు గణాధీశుడు అవుతారు, అంటే లీడర్స్ అవుతారని ఆ కథ నుంచి కూడా మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా తెలియజేస్తూ వెళుతూ మీకు 3 విషయాలు చెప్పేసి వెళ్ళిపోతాను. ఫైనల్ 3 లక్ష్యాలు. ఇది నాకు అబ్దుల్ కలాం గారు చెప్పారు. అబ్దుల్ కలాం గారు మాకు చెప్పింది ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ 3 విషయాలు పిల్లలకు చెప్పు లక్ష్మీనారాయణ అన్నాడు. ఎస్ సార్ అన్నాడు. కాబట్టి వాట్ ఆర్ ది 3 goals ఆఫ్ ఎ స్టూడెంట్? రాసుకోండి కావాలంటే. నెంబర్ 1 goal ఆఫ్ ఎ స్టూడెంట్ ఈస్ మై పేరెంట్స్ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మీ. మా అమ్మ నాన్నలు మమ్మల్ని చూసి గర్వపడాలి. అది మీ నెంబర్ 1 goal. సెకండ్ goal ఇన్ యువర్ లైఫ్, నేను ఏ స్కూల్లో అయితే చదువుకున్నానో, ఏ కాలేజీలో అయితే చదువుకున్నానో అదే స్కూల్కి, అదే కాలేజ్కి నేను చీఫ్ గెస్ట్గా వెళ్ళాలి. దట్ ఈజ్ మై సెకండ్ goal. నేను ఈరోజు మధ్యాహ్నం వెళుతున్నాను మా కాలేజీకి. నేను చదువుకున్న కాలేజ్, నా చదువుకున్న స్కూల్కి ఈరోజు 2 ఫంక్షన్లు నేనే చీఫ్ గెస్ట్.
నేను చదువుకున్న స్కూల్కి నేను చీఫ్ గెస్ట్గా వెళ్తాను. ఎంత ఆనందంగా ఉంటుందో ఆలోచించండి. ఎంత ఆనందంగా ఉంటుంది. నేను చదువుకున్న స్కూల్కి నన్ను పిలిచి ముఖ్య అతిథిగా కూర్చోబెడుతున్నారంటే యూ కాంట్ ఇమాజిన్. అంత సాటిస్ఫాక్షన్ వస్తుంది మనకు. ది థర్డ్ గోల్ ఇన్ యువర్ లైఫ్ షుడ్ బి యువర్ సిగ్నేచర్ షుడ్ బికమ్ ఆటోగ్రాఫ్. మీ సంతకాలు ఆటోగ్రాఫులుగా మారాలని ఈ 3 విషయాలు మాకు కలాం గారు చెప్పారు. కలాం గారి మాటలు మీకు తెలియజేస్తున్నాను నేను. కాబట్టి మొదటి లక్ష్యం ఏంటి? మనల్ని చూసి అమ్మా నాన్నలు గర్వపడాలి. మనం చదువుకుంటున్న స్కూల్కి, చదువుకుంటున్న కాలేజీకి మనం ముఖ్య అతిథులుగా వెళ్ళాలి. నా సంతకాన్ని నేను ఆటోగ్రాఫ్గా మార్చుకుంటానని మీరు 3 తెచ్చుకోండి. ఈ 3 గోల్స్ మీరు సాధించండి. దెన్ యూ విల్ బికమ్ సూపర్ స్టూడెంట్స్. దెన్ ఇండియా విల్ బికమ్ సూపర్ పవర్. ఇండియా సూపర్ పవర్ కావాలి, వికసిత భారత్ కావాలి, డెవలప్డ్ ఇండియా కావాలి అంటే యూ షుడ్ బి డెవలప్డ్ అండ్ యూ షుడ్ బి పవర్ఫుల్. దెన్ ఇండియా విల్ బికమ్ పవర్ఫుల్. ఇఫ్ యూ బికమ్ సూపర్ స్టూడెంట్, ఇండియా ఈజ్ గోయింగ్ టు బి సూపర్ నేషన్. సో ఆ విధంగా సూపర్ పవర్, ఆ విధంగా మీరు చేయాలి. ఈ 3 లక్ష్యాలు ఎవరు సాధిస్తారు? ఈ 3 లక్ష్యాలు ఎవరు సాధించడానికి సిద్ధంగా ఉన్నారు? అమ్మా నాన్నలు గర్వపడేలా, చదువుకున్న స్కూల్కి, చదువుకున్న కాలేజీకి ముఖ్య అతిథులుగా వెళ్ళేగా నీ వీడియో అడిగి సంతకాలను ఆటోగ్రాఫర్గా మార్చుకునేవాడు వీళ్ళు. ఇది గనక మీరు సాధించగలిగితే మనము అమెరికన్ ఎంబసీ ముందు నిలబడాల్సిన అవసరం లేదు H1B వీసా కోసం. అమెరికన్లు ఇండియన్ ఎంబసీ ముందు నిలబడాలి. అది భారతదేశం అని మనం అందరం కూడా ప్రూవ్ చేయాలి ప్రపంచానికి అన్నది మా ప్రగాఢమైన కోరిక అన్నమాట అది. కాబట్టి అమెరికన్లు మన ఎంబసీ ముందు నిలబడాలి. వాళ్ళు B1H వీసాలు తీసుకోవాలి భారతదేశం ఎంబసీ నుంచి. H1B వీసాలు కాదు, B1H వీసాలు ఇండియన్ ఎంబసీని అడగాలి, మాకు ఇవ్వండి అని అమెరికన్లు కోరుకోవాలి. అటువంటి భారతదేశాన్ని తయారు చేయాలంటే అది కేవలం మీకు మాత్రమే సాధ్యమని చెప్పడానికి ఈరోజు రావడం జరిగింది. సో మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ది రైట్ టైం టు టేక్ ది రైట్ డెసిషన్. ఇది సరైన సమయం. బ్రహ్మాండమైన జ్యోతిర్లింగము శక్తి సాధనలో మీరు తీసుకుపోయే నిర్ణయం ఏదైతే ఉందో అది మీ జీవితాన్ని మారుస్తుందని శ్రీశైలంలో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. నిర్ణయించుకోండి ఏం చేయాలి జీవితంలో. ఇంజనీర్ అవుతారా అవ్వండి, ఆ తర్వాత ఏమవుతారు? లీడర్. డాక్టర్ అవుతారా? డాక్టర్ అవ్వండి, లీడర్ కావాలి. భారతదేశానికి కావాల్సిన లీడర్స్ కావాలి. కాబట్టి మీ ఫీల్డ్లో మీరు లీడర్స్గా మారండి మీ అందరికీ తెలియజేస్తూ మరి ఒకసారి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు మా మిత్రుడు సోదరుడు రామప్రసాద్ గారికి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అద్భుతమైన భారతదేశాన్ని తయారు చేద్దామని సంకల్పిస్తూ మనం ఎప్పుడైతే ఆ విధంగా సంకల్పించామో భరత మాత కూడా చాలా ఆనందం. మీరు ఒక్కసారి భరత మాతను తలుచుకొని, భారత మాతను తలుచుకొని ముగిస్తారు. భారత మాత